రికార్డ్ అండ్ దే వి గో. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది, ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది చెప్పండి, లిటరల్ మీనింగ్ మనకు తెలుసా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఎన్క్యాప్సులేషన్ ఇంగ్లీష్ మీనింగ్ Spellings. Spelling. will take care, no problem. You can see it is correct, right? The action of The enclosing action of something. enclosing something into or as Correct? if in a capsule. Yes, sir. అంటే మనం ఇప్పుడు క్యాప్సూల్ అంటే టాబ్లెట్ లో ఏదో ఒకటి కలిపి ఒక క్యాప్సూల్ క్రియేట్ చేస్తాం కదా. Yes, sir. సో అదంతా కలిపి ఒక ఐటమ్ వచ్చిన దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. సిమిలర్లీ మనం ఇక్కడ క్లాస్, మెథడ్స్, వేరియబుల్స్ ఏవేవో రచ చేస్తే అంతా కలిపి మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం జావాలో. Yes, sir. సో ఇప్పుడు లిటరల్ డెఫినేషన్ ఏంటిది, ప్రాసెస్ ఆఫ్ wrapping of data under a single unit. రైట్. Yeah. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ మీరు కరెక్ట్ డెఫినేషన్ చెప్తున్నారు, ర్యాపింగ్ కరెక్ట్ చెప్పండి. wrapping of data under a single unit. ఓకే, యా. సో ఇట్స్ ఇంకా మన చిన్న చిన్న టర్మ్స్ లో చెప్పాలంటే ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ డేటా అండ్ ఫంక్షన్ యూజింగ్ అ కీవర్డ్ కాల్డ్ క్లాస్. ఓకే. Okay. సో ఇప్పుడు ఫస్ట్ టెల్ మీ ద సింటాక్స్ as per what we have learned so far, how we can write class. First letter should be capital for a single word. Right. If there are multiple words means every word should be capital and remaining small letter, small lowercase. Okay. అది ఎప్పుడు చెప్పాలంటే when anyone is asking what is the naming convention. Okay. So ఇక్కడ I'm asking how to write a class. So first we will write a keyword. Okay. Class space class name. ఇప్పుడు class name, let's say encapsulation. Okay. Now what we have to do, open class and close class. Student automatic ga ayindi kada. Yes, sir. Then I'll enter and I'll write any method, but for now I am writing this method, string args this and open method, close method. Now enter. ఇప్పుడు మీరు చూడండి అలైన్మెంట్ ఎంత మంచిగా వస్తుంది. Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనం క్లాస్ అంటే ఏంది, గింతే. ఇంకా ఇప్పుడు దీనిలో ఇంకేమన్నా పెట్టినాం అనుకోండి, ఇంట్ ఎక్స్ అంతే. బట్ వీల్ గో ఇన్ టు మోర్. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు కొన్ని కనిపిస్తలేవు ఇక్కడ, లైక్ బై డిఫాల్ట్ గా కొన్ని ఇంపోర్ట్స్ అవుతున్నాయి. బై డిఫాల్ట్ గా ఇప్పుడు ఇంట్ కి మనం ఏమన్నా యాక్సెస్ మాడిఫైర్, యాక్సెస్ స్పెసిఫైర్ ఏమైనా ఇచ్చినామా? ఇవ్వలేదు. సో అది కూడా ఆటోమేటిక్ డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది అసైన్ అయిపోతుంది. సిమిలర్లీ ఇప్పుడు వేరియబుల్ గా ఎట్లయితే యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయో అట్లా క్లాస్ యాక్సెస్ స్పెసిఫైర్ కూడా ఉంటాయి. సో అది కూడా మనం చెప్పలేదు. సో అది ఆటోమేటిక్ గా అక్కడ డిఫాల్ట్ గా ఏముండాలో అది జరిగిపోతుంది. అంటే అది ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ప్రతి వేరియబుల్, సో అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతి వేరియబుల్ కి డిఫాల్ట్ గా ఒకటి ఉంటుంది, ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ సంథింగ్. బట్ అది మషిన్ చెప్తారు మనం కంపైల్ చేసేటప్పుడు ఓకే, బైట్ కోడ్ లో రావాలి అది, దట్ ఇట్ ఈస్ అ డిఫాల్ట్, ఇట్ ఈస్ అ పబ్లిక్. మనం పెట్టకుండా డిఫాల్ట్ వాల్యూ రావాలంటే JVM will add all those default values and it will create a bytecode based on that. Okay. So now మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి క్లాస్ లో we have this are called fields, these are called methods. ఇప్పుడు what kind of field is this? Index is field, sir. ఏమైంది? ఇండెక్స్ అనేది ఫీల్డ్. ఫీల్డ్ అంటే వేరియబుల్స్. ఓకే. ఫీల్డ్ వేరియబుల్ ఇంకా డిఫరెంట్ టర్మినాలజీ డిఫరెంట్. ఇంకా ఫీల్డ్స్ అంటే మనము క్లాస్ డెఫినేషన్ ఏమని చదివినాము అప్పుడు, క్లాస్ ఇస్ నథింగ్ బట్ ది ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ ఆల్ ద మెథడ్స్ అండ్ ద fields on which it is going to manipulate. Okay, right. సో ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ ఏంటిది, ఫీల్డ్స్ అంటే అసలు ఏంటిది, డిఫైన్ ఎట్లా చేస్తాం? ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హోల్డింగ్ ద వాల్యూస్. ఓకే. ఇప్పుడు మనకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏమైనా వాల్యూ హోల్డ్ చేస్తుందా? చేయదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ అ ఫీల్డ్, బట్ విల్ హోల్డ్ అ వాల్యూ. కాబట్టి ఇట్ ఈస్ ఫీల్డ్.
ఓకే. ఓకే. సో మనకి అప్పుడప్పుడు ఇట్లాంటివి ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఫైన్. ఇట్లాంటివి ఏమన్నా 10 డిఫరెంట్ వచ్చినాయనుకోండి, అప్పుడు ఏది ఇన్స్టాన్స్ ఫీల్డ్, ఏంది ఏం ఫీల్డో చెప్పాలంటే ఇలాంటి డెఫినిషన్ విల్ హెల్ప్ us. సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఓకే. హోల్డింగ్ ఎ వాల్యూ వి కెన్ సే ఫీల్డ్. ఇప్పుడు ఇది ఇన్స్టాన్స్ ఫీల్డా, ఓకే. లోకల్ ఫీల్డా, లేకపోతే ఏ ఫీల్డ్ అని చెప్పనీకి we will study more and then we'll try to understand. So for now, we ఓకే. know what is class, we know మనకి what is field అనేది తెలుసు, మెథడ్ అనేది ఏంది తెలుసు. ఓకే. ఇప్పుడు ఓకే. దీంట్లో టైప్స్ ఇంకా మనం చదువుతాం. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇక్కడ క్లాస్ కి ముందు ఏముంటది? క్లాస్ కి ముందు ఏముంటది? యాక్సెస్ మోడిఫైయర్. స్పెసిఫైడ్. ఓకే. మోడిఫైయర్. సో మనం టైప్స్ ఆఫ్ మోడిఫైయర్స్ ఇంకా చదవలేదు. బట్ వాట్ వి ఆర్ Yes, sir. saying now is that there will be a modifier if we put it excellent, మంచిది. బట్ మనం పెట్టలేదంటే డిఫాల్ట్ వాల్యూ ఇస్ డిఫాల్ట్. ఓకే. ఓకే. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్. మనం టైప్స్ చదివినప్పుడు వి విల్ లెర్న్ అబౌట్ దిస్. ఓకే. నా ఇప్పుడు మనం ఓకే. ప్రాక్టికల్ గా రాసాం, బట్ ఇదే సింటాక్స్ ఐ హావ్ కెప్ట్ ఇన్ నోట్స్ విచ్ ఐ విల్ షేర్ యూ. ఓకే. ఓకే సార్. సింటాక్స్ అంటే ఏంటిది? మనం అప్పుడు చదివినాం చూడండి, కొన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, కొన్ని లెస్ దెన్ గ్రేటర్ దెన్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు స్పేస్ Yes, sir. అంటే పి స్లాష్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, దీని మీనింగ్ ఏంటిది? Must and should we have to write Correct. in that? Meaning optional. It's optional. Right. Very good. So this is clear. So because you know the notation, మీకు ఆ notations తెలుసు కాబట్టి you will be easily able to identify any syntax. ఇప్పుడు Okay. మనం ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు లెట్స్ టేక్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో క్లాస్ పెడతాను నేను. ఓకే. నేను ఇదంతా చెప్పక ముందు మీకు ఒకటి చూపిస్తాను. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ కొద్దిగా మీకు ముందర కన్ఫ్యూజన్ లేకుండా పోతుంది. సో system.out.println, this is class encapsulation. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి, ఇక్కడ నేను ఎన్కాప్సులేషన్ అనే క్లాస్ ఎందుకు పెట్టాను? Is it So spelling here wrong. This is Wrong. class encapsulation. కరెక్టే కదా? ENCAPSU. EN. C sir. Here down. System.out.println. ఓ ఇక్కడ దట్ ఈస్ ఫైన్. అది జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కదా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఎన్కాప్సులేషన్ ఎందుకు పెట్టినా? ఇస్ ఇట్ బికాస్ ద ఫైల్ నేమ్ ఇస్ ఎన్కాప్సులేషన్? Yes. అవునా? సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇఫ్ వి ట్రై టు ఓకే లెట్స్ సే ఐఎమ్ రైటింగ్ encapsulation something, ఇట్లా రాస్తాను. So we should write definitely here also. While saving the Java. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఇట్లా ఉంది ఫైల్, విల్ ఇట్ రన్? Okay. No. ఓకే. ఎందుకు? బికాస్ మనం క్లాస్ నేమ్ తో ఎగ్జిక్యూట్ చేసే దగ్గర ఫైల్ ని సేవ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇట్ వోంట్. ఇప్పుడు ఫైల్ ని రీనేమ్ చేయకపోతే రన్ అవ్వదు అంటున్నాను మీరు. సో లెట్స్ ట్రై టు డూ దట్. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇది మన ప్రోగ్రాము. సో ఇప్పుడు ఒక డైరెక్టరీ ఓపెన్ చేసుకుందాం. సార్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్‌స్టేబుల్ అంటే మీదా సార్ నాదా? మీది. నాదేనా? అంటే స్క్రీన్ మీరు షేర్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇప్పుడు నా స్క్రీన్ మీద రాలేదు. ఓకే. అయితే ఓకే. మీకు నా స్క్రీన్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నా స్క్రీన్ మీద కమాండ్ ప్రాంప్ట్ ఉంది. ఓకే. లెట్ మీ ఇప్పుడు నేను ఏది కంపైల్ చేయాలి? నాకు ఇప్పుడు జావా సి, ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇవ్వాలి ఎన్కాప్సులేషన్ కాదు, ఫైల్ నేమ్ ఇవ్వాలి. కాబట్టి లోపల ఏం క్లాస్ ఉందో నాకు సంబంధం లేదు. The name that I have to give is file name. ఓకే. ఈ పాయింట్ క్లియర్ కదా? సో జావా సి కి మనము ఫైల్ నేమ్ ఇవ్వాలి, క్లాస్ కాదు. కాబట్టి ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఇట్లా సగం రాసినాక ఇఫ్ యు ఎంటర్ ట్యాబ్ రైట్ ఇట్ విల్ ఆటో పాపులేట్. ఓకే. ఇప్పుడు మనం రన్ చేద్దాం. చెప్పండి. ఓన్ ఎన్కాప్సులేషన్ లో మాత్రమే ఇట్లా ఉంటుందా సార్? ఏంటిది? అదే ఫుల్ అంటే క్లాస్ నేమ్ ఏమని ఇస్తామో
దాంతో సేవ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏబిసిడి రాసుకోండి, బయట ఫైల్ నేమ్ ఏమన్నా పెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీథింగ్. ఎన్క్యాప్సులేషన్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ వన్ మోర్ టర్మ్ అంతే. ఓకే. ఇక్కడ కీవర్డ్ కాదు, అది జస్ట్ కాన్సెప్ట్ కాబట్టి అట్లా పెట్టుకున్నా అంతే. ఎన్క్యాప్సులేషన్ ఇస్ నాట్ అ కీవర్డ్. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను ఏమి ఇచ్చిన, జావాసి స్పేస్ క్లాస్ నేమ్ ఇచ్చిన. సో ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు డాట్ క్లాస్ ఫైల్ ఏది జనరేట్ అవుతుంది అది చూడాలి. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా, సెలెక్ట్ చేసిన, ఎంటర్ చేసిన. ఓకే, జావాస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. ఏమైంది? ఓ మ్యాన్, ఐ థింక్ పాత్. ఓ 1 సెకండ్. ఓకే. మీకు ఇప్పుడు ప్రాసెస్ తెలుసు, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, జావా బిన్ ఉందా, జావా హోమ్. ఇక్కడ మనం బిన్ ఇవ్వలే కదా, అది ఇచ్చుకోవాలి. సో మనము బిన్కి వెళ్దాం. బిన్ మనకి ఎక్కడ ఉంటది, ఎస్పిసి. సార్ పాత అలా ఒక్కట్లోనే అలానే సెట్ చేయాలి సార్, ఇంకా వేరే ఏం ఆల్టర్నేట్ ఏం లేవా సార్? అంటే మనం ఇంకా చాలా రకాల్లో సెట్ చేసుకోవచ్చు, బట్ ఇంటర్నల్లీ ఇదే జరుగుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మళ్ళీ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఉంటుంది. బట్ ఫైనల్ గా జరిగేది ఏంటిది, మన ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎలాగో అలాగా చెప్పాలి. ఓకే, ఇది ఇక్కడ చూడు బాబు అన్నట్టు, అంతే కదా. సో నేను పిన్ కాపీ చేసుకున్నా, అండ్ నౌ ఐ విల్ ఎడిట్ ద జావా హోమ్. ఇది రిమూవ్ చేసి ఇది పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది నేను పాత్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాత్లో నేనేంటి వాల్యూ ఇవ్వలేదు, వేరియబుల్ నేమ్ ఇచ్చాను కదా. కాబట్టి నేను ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేయాలి. ఫైన్. ఇప్పుడు ఈ బిన్ నాకు అవసరం లేదు, ఈ జావా క్లాసెస్ ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు జావాసి క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ కాదు, ఫైల్ నేమ్. ఓకే ఓకే, ఎంటర్. ఏదో జరుగుతుంది, అయింది. ఇప్పుడు చూడండి, మన క్లాస్ నేమ్ ఏమొచ్చింది, డాట్ క్లాస్ ఎన్క్యాప్సులేషన్ సంథింగ్ డాట్ క్లాస్. అంటే లోపల ఏమైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ మనకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు కానీ మీరు పక్క అయిన ఉంటారు, క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్. అవును, అదే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అది నేను చెప్తాను. అది ఎప్పుడు అంటే, ఇప్పుడు డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఏంటిది, డిఫాల్ట్ పబ్లిక్ డిఫాల్టే. ఓకే, డిఫాల్ట్ ఇస్ ఆల్సో యాక్సెస్ మాడిఫైర్. సో ఇప్పుడు మీరు ఇన్న స్టేట్మెంట్ దట్ క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్ ఎప్పుడు అంటే, when we have access modifier as public. Okay, ఇప్పుడు what I will do is, ఇప్పుడు if I try to do encapsulation compilation, I should get error. Let's try it again. ఇక్కడ పబ్లిక్ అనేది లేకపోతే మాత్రం మనము ఫైల్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. కరెక్ట్. ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, ఆ డాట్ క్లాస్ ఫైల్ డిలీట్ చేశాను నేను. ఓకేనా, ఇప్పుడు కంపైల్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది ఏమంటుంది, ఎన్క్యాప్సులేషన్ పబ్లిక్. చదవండి, class encapsulation something is public should be declared in a file named encapsulation something.java. Clear? Yes sir. ఇక్కడ ఏమైనా డౌటా? క్లాస్ ఎన్క్యాప్సులేషన్ అనేది పబ్లిక్ అంటుంది, క్లాస్ ఎన్క్యాప్సులేషన్ సంథింగ్ అనేది పబ్లిక్ మనం యాడ్ చేయాల్సి ఉంటుందా సార్? పబ్లిక్ అని మనం యాడ్ చేసాం కదా. ఓకే, కాబట్టి అది పబ్లిక్ కదా, అదే అంటుంది. ఈ క్లాస్ అనేది పబ్లిక్ కాబట్టి ఫైల్ నేమ్ షుడ్ బి ఎన్క్యాప్సులేషన్ something.java. ఓకే ఫైన్. క్లియర్ కదా. సో ఇది జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ కాబట్టి సంథింగ్ అనేది రాసిన. నౌ వి ఆర్ గుడ్, కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, we can write classes in different files, or we can write a class in same files, multiple classes. So let me write one more class. Same file. ఇక్కడ ఇంకో క్లాస్ రాద్దాం, క్లాస్ let's say. Sir, without using public means we can say with file name. Public అంటే ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. Okay, now you are able to see my screen, right? మీరు నోట్ చేసుకోండి చిన్న బుల్లెట్ పాయింట్. ఇందాక మనం పబ్లిక్ అన్నప్పుడు క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్.
మీరు రాసుకున్నాక నాకు చెప్పండి. సార్ ఒకసారి డిక్టేట్ చేయరా ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్మేషన్ వితౌట్ యూజింగ్ పబ్లిక్? ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. మీరు ఇంకా టైప్ చేయకండి. ఓకే. Public access modifier. Okay, if used. Okay, in that case file name and class name should be same, otherwise ఓకే. not required. ఓకే, సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలా? లేదు, ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనకి ఎర్రర్ లో చెప్తుంది అది ఇది పబ్లిక్ కాబట్టి ఫైల్ నేమ్ కూడా అదే పెట్టుకో. ఓకే రైట్. సో నౌ మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్ కాల్డ్ ఆపరేషన్స్. ఓకే, లెట్ మీ రైట్ లాజిక్. వద్దులేండి, ఆపరేషన్స్ వాడుకుందాం. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ డిఫైనింగ్ లెట్స్ సే వన్ మోర్ ఇంటూ వై. ఓకే, ఇక్కడ ఇంకో మెథడ్ పెడదాం. లెట్స్ సే పబ్లిక్ void default operations. మీకు అర్థమవుతుందా మనం ఫంక్షన్ ఎట్లా రాస్తాము? నేను మళ్ళీ చెప్తా, హౌ టు రైట్ ఫంక్షన్. చాలా రోజులు ఏంటది మర్చిపోయింటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో ఫస్ట్ వి విల్ మెన్షన్ వాట్. మీకు సింటాక్స్ అంటే అర్థం అవ్వాలి. ఇది మనము ఆప్షనల్ అని. సో ఇదేంటిది? ఆప్షనల్ యాక్సెస్ స్పెసిఫైయర్. ఓకే, ఆ తర్వాత మ్యాండటరీ రిటర్న్ టైప్. ఓకే, ఆ తర్వాత పబ్లిక్ వైడ్ డిఫాల్ట్ అనేది కీవర్డ్, సో ఐ కెనాట్ యూజ్ ఇట్. ఇది అవసరం లేదు. తర్వాత ఓకే ఓకే యా. సో హియర్ ఐ హావ్ టు రైట్ if it is static only, then I have to write static, otherwise it is not required. Okay. సో మీరు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ గుర్తుంటది కాబట్టి దాన్ని బట్టి మీరు ఇట్లా చెప్పొచ్చు సింటాక్స్. ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైర్, పబ్లిక్, దెన్ వి నీడ్ ఇట్ ఆర్ నాట్ వి కెన్ రైట్ స్టాటిక్, దెన్ వాయిడ్ అనేది రిటర్న్ టైప్, దెన్ మన ఏంటి చెప్పండి? అరే కాదు, ఈ మెయిన్ అనేది ఏంటిది? ఓకే, మెయిన్ మెథడ్. అది ఫంక్షన్. కరెక్ట్. సో ఇక్కడ మనం సింటాక్స్ రాస్తున్నాం కాబట్టి మెయిన్ మెథడ్ ఈస్ ఆల్సో అనదర్ నేమ్ ఫర్ ఫంక్షన్. నో సర్, ఫంక్షన్ మెథడ్ ఇస్ సేమ్. ఓకే, లెట్ మీ రైట్ మెథడ్ ఓన్లీ. నో ప్రాబ్లం, మెథడ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ వి విల్ రైట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్. సర్ 1 minute, ఐ యామ్ యా నోట్ చేసుకుంటున్నాను. ఇది మీకే పంపిస్తాను కదా. ఓకే, అంటే క్లాస్ చెప్పేటప్పుడు అయితే నాకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది సార్. ఆఫ్టర్ దట్ మళ్ళీ క్లమ్జీగా ఉంటుంది. ఓకే, రాసుకోండి, నో ప్రాబ్లం. మర్చిపోవడం కదా, క్లమ్జీగా అనిపిస్తుంది. అదేలే, కన్ఫ్యూజన్ అవుతుంది. క్లియర్ కదా? 1 minute సార్. సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మీకు కొంచెం కొంచెం లైట్ గా అర్థమైనా మీరు యాక్చువల్ గా రాస్తారు కదా, అప్పుడు మీకు ఇంకా మంచిగా గ్రిప్ వచ్చేస్తుంది. ఎస్ సార్, అందుకే పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తాను. ఇంకా మాక్సిమం 2 days అంతే. ఆ తర్వాత ఐ విల్ మేక్ యూ రైట్ యాజ్ మెనీ ప్రోగ్రామ్స్ యాజ్ పాసిబుల్. అప్పుడు మీకు జేఎస్ ఎంత చిన్నపిల్లల పనిలా కనిపిస్తుంది. అవునా? అంటే మీరు ఇంకా అన్నిసార్లు రాసినప్పుడు మీరు ఏంది, ఇది నాకు తెలుసు, ఇంకా పదండి డెప్త్ కి వెళ్దాం చెప్తారు. ఓకే, మీరు రాసి ఓకే సార్, కంప్లీటెడ్ చెప్పండి. సో ఇక్కడ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ సింప్లీ టెల్లింగ్ మెథడ్ నేమ్, ఒక రిటర్న్ టైప్ చెప్పిన, ఒక యాక్సెస్ స్పెసిఫైర్ చెప్పిన. నౌ దిస్ ఇస్ ఇప్పుడు ఈ మనం యాక్సెస్ స్పెసిఫైర్ గురించి మంచిగా చదువుకున్నప్పుడు ఏది రాయాలి, ఏది రాయకూడదు, ఏది ఎప్పుడు వాడాలి మంచిగా చదువుదాం అది తర్వాత. సో ఫర్ నౌ అవర్ ఫోకస్ ఇస్ ఆన్ ద క్లాసెస్ అండ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, ఇక్కడ println. ఇక్కడ ఏం రాద్దాం మనము? దిస్ ఇస్ క్లాస్ ఆపరేషన్స్ అండ్ మెథడ్ ఆపరేషన్స్.
ఓకే, ఇక్కడ ఆపరేషన్స్ వద్దు. లెట్స్ సే లాజిక్ 1. ఓకే, లాజిక్ 1 ఫైన్. ఓకే, మెథడ్ లాజిక్ 1. ఓకే. ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేయకముందు ఇప్పుడు మనం ఇదంతా ఏం చేస్తున్నాం చెప్పండి. వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, మనం అందుకే ఎగ్జిక్యూట్ చేసినాక దెన్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ద థియరీ. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నాకు 2 థింగ్స్ చెప్పండి. ఇప్పుడు వాట్ విల్ ఐ విల్ గివ్ ఇన్ జావా సి ఫర్ కంపైలేషన్. తెలుగులో అడగండి. ఓకే, ఇప్పుడు నేను ఇది కంపైలేషన్ లో ఏం జరుగుతుంది? డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. కాదు, ఇది ఇప్పుడు ఇంగ్లీష్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను కంపైల్ చేయాలంటే ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ఏ ఫైల్ నేమ్ ఇస్తాను? Your file name should be operations. No, encapsulation only. ఎందుకు? Because public use చేసినప్పుడు must and should file name should be the class name. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకా 10 క్లాసులు రాసిన I should give encapsulation only. సో ఇప్పుడు సార్ ఇక్కడ ఇన్ కేస్ మనం పబ్లిక్ యూజ్ చేయకపోతే మనం ఏమైనా నేమ్ తో సేవ్ చేసుకోవచ్చు కదా సార్? కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను పబ్లిక్ పెట్టినాను అనుకోండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్ నేమ్ ఏం పెట్టాలి? ఎన్కాప్సులేషన్ ఓన్లీ. ఎందుకు చెప్తున్నారు ఎన్కాప్సులేషన్ అని? బికాజ్ ఫస్ట్ క్లాస్ ఈజ్ ఎన్కాప్సులేషన్ కాబట్టి. ఆర్డర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మనకి ఎన్కాప్సులేషన్ డాట్ క్లాస్ లో ఏమొస్తుంది చెప్పండి? డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఎన్కాప్సులేషన్ డాట్ క్లాస్ లో దీని బయట కూడా వస్తుంది. బైట్ కోడ్. అవును, కరెక్ట్. ఆపరేషన్స్ డాట్ క్లాస్ లో దీని బయట కూడా వస్తుంది. ఓకే, సో ఆర్డర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనం ఎన్ని క్లాస్ ఇచ్చినా ప్రతి దానికి బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వట్లే కదా, ఇక్కడ జస్ట్ బైట్ క్లాస్ లో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్. సో ఇప్పుడు రెండిటికి పబ్లిక్ ఇలా ఉన్నప్పుడు ఎలా సేవ్ చేయాలి సార్? ఓకే, గుడ్. సో ఇక్కడ మనకి యాజ్ పర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్, మనం మల్టిపుల్ ఫైల్ నేమ్స్ పెట్టలేము ఒక ఫైల్ కి. కాబట్టి ఒక క్లాస్ లో ఒక ఫైల్ లో ఒకటే పబ్లిక్ క్లాస్ ఉండాలి. ఓకే, ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఇట్స్ యూసేజ్. అసలు పబ్లిక్ ఏంటి, అసలు అది ఎందుకు వాడతాం, అది లేకుండా పనిచేస్తుంది కదా అని అవన్నీ మీ క్వశ్చన్స్ రావచ్చు. బట్ అవన్నీ మనం యాక్సెస్ మోడిఫైయర్ అనే టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫర్ నౌ పాయింట్ ఇస్, లెట్ మీ రైట్ దట్ ఫర్ one class for one file. Right, correct. One file can have a maximum of one public class. Okay, maximum ఎందుకంటే అంటే 0 కూడా ఉండొచ్చు కాబట్టి. Okay, fine. This is clear? yes sir. ఇప్పుడు మీ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయిందంటే మీరు నాకు పట్టుమని చెప్పాలి. ఇప్పుడు నేను జావా సి ఎన్కాప్సులేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా సి స్పేస్ ఎన్కాప్సులేషన్ డాట్ జావా ఇస్తే ఏమవుతుంది? బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. మీరు ఎట్లా చెప్పాలంటే 2 డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. 1 డాట్ క్లాస్ ఫైల్ విత్ ద నేమ్ ఎన్కాప్సులేషన్ డాట్ క్లాస్, ఇంకో క్లాస్ ఫైల్ విత్ నేమ్ ఆపరేషన్స్. ఎందుకంటే now you have crossed that standard where I am expecting this answer that compile. అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ చెప్పాలి. ఇప్పుడు 2 డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఆపరేషన్స్ డాట్ క్లాస్ ఒకటి అండ్ ఎన్కాప్సులేషన్ డాట్ క్లాస్ ఒకటి. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక మనం వేరేలా చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేసుకున్నామని, అండ్ ఇప్పుడు జస్ట్ మనం కంపైల్ చేద్దాం. జావా సి ఎన్కాప్సులేషన్ డాట్ జావా. ఓకే, సో ఇప్పుడు 2 క్లాస్. ఓకే, డేట్ మాడిఫైడ్ అని ఇప్పుడు మీకు క్లియర్ కదా? ఈ నుండి జనరేట్ అయ్యింది. yes sir, encapsulation dot class and operations dot. ఇది డిలీట్ చేస్తాం, అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనము కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే, లెట్స్ సే మనకి మీరు కార్ కొనడానికి పోతున్నారు, సరేనా? ఓకే, మీరు కార్ కొనడానికి పోతున్నప్పుడు అన్ని కార్లు, లోకంలో ఉన్న అన్ని కార్లు తెచ్చి మేము ముందల బ్రౌజర్ లో పెట్టారు. ఇప్పుడు మీరు నెట్ లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఓకే లెట్స్ సే దిస్, మనము ఫ్లిప్కార్ట్ కి వెళ్ళాము. ఓకే,
ల్యాప్టాప్ అని సెర్చ్ ఓకే. చేసాము. సో మనకు ల్యాప్టాప్ ఓకే. వెరైటీస్ కనిపిస్తాయి. సో అవన్నీ ఏంటివి ఓకే. చెప్పండి? అవన్నీ ఐటెమ్స్. అవన్నీ నాట్ రియల్ టైమ్. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇట్లా ఉంటది అన్నట్లు చూపినీకే. ఓకే. సో ఓకే. కోరిలేషన్ చేసుకోనీకే వాట్ ఐ కెన్ సే ఇస్, లెట్స్ సే ఆ ఫ్లిప్‌కార్ట్‌లో మనకి ఏవైతే ఐటెమ్స్ కనిపిస్తాయో ఓకే. క్లాస్. ఓకే. బట్ మనం ఓకే. చూడండి, ఆఫ్టర్ బయింగ్ what we can do? We can use it. ఓకే. Right? Why we can use it? యెస్ సార్. Because it is an object. ఓకే. ఓకే. అంటే క్లాస్ ఏంది? క్లాస్ లేదా? క్లాస్ ఉంది. బట్ ఉంది కానీ యూజ్ చేయలేము. యాహ్! కరెక్ట్? సో దాన్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యాహ్! ఓకే. దీనికంటే సింపుల్‌గా ఇంకెవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. అవును. అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు మీకు క్లాస్ అనేది రియల్ టైమ్ కాదు. కాదు. జస్ట్ కరెక్ట్. ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ ఓకే. ఇది మీరు యాహ్! వాడుకుంటే దీనికి మీకు ఇవి ఉంటాయి. ఇలా ఉంటుంది అని. ఫర్ ఆ! కరెక్ట్. సో ఇప్పుడు 2 థింగ్స్ వి హావ్. బట్ ఓకే. ఓకే. యెస్ సార్. ఇప్పుడు 2 థింగ్స్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ ఎంత. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే సార్ చెప్పండి. ఓకే. హ్మ్. ఇప్పుడు మనము ఒక కార్ ఐటమ్ చూసాము. దానికి 2 థింగ్స్ వి విల్ సీ. వన్ అంటే కార్ ఇస్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. వన్, వాట్ ఆల్ థింగ్స్ ఇట్ ఈస్ హావింగ్. దానికి ఏమేమి ఉన్నాయి. ఓకే. సెకండ్ థింగ్, ఆ ఉన్న వాటిని ఎలా వాడుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ యెస్ సార్. విల్ బి పార్ట్ ఆఫ్ క్లాస్. సిమిలర్లీ ఇక్కడ యాహ్! లెట్స్ పుట్ ఇట్ యాస్ కార్ ఓన్లీ. మనకి ఇంకా మంచిగా కనిపిస్తది. కార్. ఓకే. ఓకే. ఇక్కడ ఓకే. మనకి స్టీరింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు మన ఫంక్షన్ నేమ్ డ్రైవ్. డ్రైవ్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఈ మెథడ్ ని కాల్ చేయాలి. ఓకే. సో డ్రైవ్ చేయాలంటే ఏం యెస్ సార్. చేయాలి? పర్సన్ ఈస్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. ఓకే. సో ఓకే. దానికి ముందు యెస్. ఇక్కడ ఇంకోటి పెడదాం. ఇంట్ ఇంజన్ స్టార్ట్. ఓకే. ఓకే. సో ఇక్కడ నేను ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అనుకోండి. అంటే నేను కార్ కొనేసిన. ఇప్పుడు నేను డ్రైవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఓకే. డ్రైవ్ అనే లాజిక్ లో ఏమేమి ఉన్నాయో అది జరగాలి. సో కాబట్టి లెట్స్ సే ఓకే. నేను ఆ ఇంజన్ స్టార్ట్ ఏదైతే ఉందో అది నేను స్టార్ట్ చేసిన ఫస్ట్. ఇంజన్ స్టార్ట్ చేసి ఓకే. ఆ తర్వాత ద పర్సన్ ఈస్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. సో ఇక్కడ ఓకే. బేసిక్ గా ఏం జరిగింది? ఈ మెథడ్ అనేది ఏదైతే ఉందో దానికి కావాల్సిన లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తుంది బై మేకింగ్ ఆర్ మ్యానిపులేటింగ్ ద వేరియబుల్స్ ఆర్ ఫీల్డ్స్. ఓకే. 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 సో ఇక్కడ వరకు ఓకే సార్. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఎన్ని? యెస్ సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే ఫైన్. సో మనకి ఒక కార్ ఉంది which is ఓకే. having the fields and ఓకే. it's having the methods which can manipulate the fields. ఓకే. ఓకే. సో అది సింపుల్ క్లాస్ డెఫినేషన్. అండ్ ఇక్కడ మనం చూసేది కూడా అదే. సో మనకు దీంట్లో యెస్ సార్. మనకు దీంట్లో 100% క్లియర్. ఓకే. బట్ దీనివల్ల ఇదేంటిది జస్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో మనం చూస్తున్నాం ఇది ఉందని. బట్ ఇది మనం యెస్ సార్. చేయాలంటే ముందు దీన్ని కొనాలి. దీన్ని యెస్ సార్. కొనాలి అంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని అర్థం. ఓకే. ఓకే. సో దీనికి ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఎక్కడైతే మన కంట్రోల్ ఉంటది. సో నేను మీకు ఇప్పుడు ఏం చెప్తాను? మనము ఎగ్జిక్యూట్ చేయాలంటే దేన్ని చేస్తాం? ఏ క్లాస్‌ని చేస్తాం చెప్పండి? పబ్లిక్ క్లాస్. పబ్లిక్ క్లాస్ కాదు. ఓకే. దట్ ఈస్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనకి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది రెండిటికి. ఇప్పుడు మనం ఓకే. జావా ఫైల్ క్లాస్ నేమ్ మీద వాడాలి కదా! జావా యెస్ సార్. క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా! అప్పుడు కార్ యెస్ సార్. క్లాస్ ఇస్తామా? లేకపోతే ఎన్‌క్యాప్సులేషన్ క్లాస్ అని ఇస్తామా? ఎన్‌క్యాప్సులేషన్. ఎందుకు? బికాజ్ ఇక్కడ ఇది యాక్సెస్ మోడిఫైయర్ డిఫాల్ట్‌గా ఈ క్లాస్‌కి ఉంది కాబట్టి ఎన్‌క్యాప్సులేషన్ క్లాస్‌కి. ఓకే. లెట్ మీ కాదు. మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీరు పబ్లిక్ అవన్నీ చూడాల్సింది ఎప్పుడు? కంపైలేషన్ అప్పుడు. ఓకే. కంపైలేషన్ అయిపోయింది. అయిపోయిందంటే వి హావ్ డాట్ క్లాస్ ఫైల్ ఫర్ ఎవ్రీ క్లాస్. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? జావా స్పేస్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే. అంటే మనం కార్ అయినా ఇవ్వచ్చు,
ఎన్క్యాప్సులేషన్ అయినా ఇవ్వచ్చు. కార్ ఇచ్చినప్పుడు కార్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే ఇచ్చినప్పుడు ఎన్క్యాప్సులేషన్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఫైన్. కరెక్ట్. బట్ ఇప్పుడు మనం మన మీద బేస్ అయి ఉంది. కరెక్ట్ మనకి ఏం అవుట్పుట్ కావాలనుకుంటున్నామో కరెక్ట్. బట్ ఇప్పుడు నాకు చెప్పండి, కరెక్ట్ మీరు చెప్పండి కరెక్ట్. బట్ ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నేను ఈ క్లాస్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్? పర్సన్ ఈస్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. కానీ ఇది ఎవరు కాల్ చేస్తున్నారు? నో, ఎవరు కాల్ చేయట్లా. మరి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. ఎస్ సార్, వి హావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఐ థింక్. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దీని లోపల చేయలేం కదా, దీన్ని బయట చేయాలి కదా. అంటే నాకు ఇప్పుడు ఒక కార్ ఆబ్జెక్ట్ కావాలి అంటే నేను కార్ లో ఐటమ్ లోపలనే కార్ కొనలేను కదా. కరెక్ట్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే JVM will internally call only one method, which is public static void main. ఓకే, సో ఇది మనం పర్సన్ లాగా అనుకుందాం. ఇది మనం దిస్ ఇస్ ద పర్సన్ హూ ఇస్ ఆర్డరింగ్. సో ఇక్కడ కార్ ఐటమ్ ఉంది, ఇక్కడ ల్యాప్టాప్ ఐటమ్ ఉంది. ఓకే, లెట్స్ గివ్ ఎవ్రీథింగ్, నో ఇష్యూ. ఇంకో క్లాస్ పెట్టుకుందాం. ఓకే, లెట్స్ సే క్లాస్ ఒకటి ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది. మీరు చూడండి, నేను మధ్యలో నేమింగ్ కన్వెన్షన్స్ తప్పు రాసినాను అనుకోండి, యూ హ్యావ్ టు కరెక్ట్ మీ. ఇది నేమింగ్ తప్పు రాసినదని. ఓకే, సో అట్లా మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, క్లాస్ అనేది అయింది. ఇప్పుడు ల్యాప్టాప్ లో లెట్స్ సే స్ట్రింగ్, లెట్స్ సే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పబ్లిక్ వాయిడ్ ప్రింట్ system dot out dot println కరెక్ట్. ఇక్కడ println this is Windows operating system. ఓకే, సో ఇంత ఇంకేం లేదు. ఇప్పుడు నాకేంది, ఇది నేను ఎన్క్యాప్సులేషన్ డాట్ జావా కంపైల్ చేసినాను అనుకోండి, దీని డాట్ జనరేట్ అవుతుంది, దీని డాట్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే JVM will call only one method. మీరు 100 క్లాసులు చేసినా it will call only main method. కాబట్టి I can say this is the person who is ordering the car, ordering the laptop or okay. ఒక్కసారి లైన్ ఇక్కడ కంట్రోల్ ఎగ్జిక్యూట్, ఇది ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాక లాస్ట్ కి ఇది ఎగ్జిక్యూట్ అయినాక ఇట్ విల్ గో, అంటే ప్రోగ్రామ్ అయిపోయింది. సో మీరు 100 క్లాసులు రాసినారో నాకు సంబంధం లేదు, ఐ విల్ ఓన్లీ క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే దట్ ఇస్ JVM is calling. సో ఇక్కడ బేసిక్ గా మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఈ క్లాస్ లో ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఎగ్జిక్యూట్ కూడా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో కార్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్. ఓకే, సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆ సింటాక్స్ ఏంది అది మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ వి విల్ రైట్ ద టైప్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఇంట్ అంటే ఏంటిది? డేటా టైప్. ఇట్ ఈస్ ఓకే, సో ఇప్పుడు డేటా టైప్ అని మీకు తెలుసు కాబట్టి ఇంకా కొద్దిగా జెనరిక్ గా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు డేటా టైప్ అంటే స్పెసిఫిక్ డేటా టైప్ ఆఫ్ డేటా కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ కెన్ హోల్డ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఇంటిజర్. కరెక్ట్, ఇట్ కెన్ హోల్డ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ టైప్ ఇంట్. ఇంటిజర్ అనకండి, ఇంటిజర్ ఇంకోటి ఉంది అందుకే. సో ఇక్కడ నేను ఎట్లా రీడ్ చేస్తుంది అంటే ఎక్స్ కెన్ హోల్డ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ టైప్ ఇంట్. ఎందుకంటే ఎక్స్ టైప్ ఏంటిది, ఇంట్. సో ఇదే లాజిక్ ఇక్కడ కూడా పెట్టండి. కార్ ఇస్ ఆఫ్ వాట్ టైప్. మనం ఇప్పుడు ఈ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ కి సింటాక్స్ రాస్తున్నామా సార్? సో ఇప్పుడు సింటాక్స్ తర్వాత రాద్దాం. ఫస్ట్ వీఆర్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్. ఓకే, నేను మీకు చెప్తాను ఎప్పుడు వీఆర్ స్టార్టింగ్ సింటాక్స్ అన్నట్టు. సో నేను ఇక్కడ దీన్ని మన తెలుగులో చదవాలంటే ఎట్లా, ఎక్స్ ఏ రకాంది,
X is of type int. Okay. Car is what type? Car is a string. String. Character. ఎట్లా Character. Because alphabets. X కూడా ఆల్ఫాబెటే కదా? Okay. I don't know, sir. ఓకే, నేను అదే చెప్తున్నా. సో కార్ ఇస్ ఆఫ్ టైప్ కార్. ఓకే. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అని రాస్తాను, మీకు మంచిగా అర్థమవుతుంది. ఫస్ట్ జస్ట్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయనీకే ఇట్లా రాస్తా. ఓకే. ఓకే. సో నా ఆబ్జెక్ట్ ఇస్ ఆఫ్ వాట్ టైప్? కార్. కార్. సో మనం ఏమనుకోవచ్చు, క్లాస్ will itself become a type. ఇది డేటా టైప్ కాదు, ఇట్ ఈస్ అ టైప్. ఓకే. సో నేను ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఆబ్జెక్ట్ ఈజ్ ఆఫ్ టైప్ కార్. కార్. ఓకే. సో నేను ఇక్కడ న్యూ కార్ ఎందుకు రాస్తున్నా అంటే, ఐ వాంట్ అ న్యూ ఆబ్జెక్ట్. న్యూ అంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ కార్. ఓకే. సో మనము ఇట్లా ఇక్కడ ఏం పెట్టట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో వీ విల్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. ఆ తర్వాత మనం ఇక్కడ కూడా సేమే కదా, మళ్ళీ 2 సార్లు ఎందుకు రాస్తున్నాం, అట్లా సింటాక్స్ ఎందుకు పెట్టారు, అది వీ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూస్ మార్చుకోవచ్చు, ఇక్కడ వాల్యూస్ మార్చుకోవచ్చు, ఇక్కడ కూడా వాల్యూస్ మార్చుకోవచ్చు. కాబట్టి వీ విల్ అండర్స్టాండ్ దట్ 1 by 1, స్టేజ్ బై స్టేజ్. బట్ ఫర్ ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ 2 things. ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, లెట్ మీ. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, హియర్ వాట్ ఐ డూయింగ్, here I am declaring object of type car. Exactly. So ఇప్పుడు నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే I will say let's get the reference first and then I want to define what it is. Definition మీకు తెలుసు కదా. సో మనం ఇదంతా ఏంటిది, all this is the definition of main. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 29th లో we are defining object, right? Yeah. కరెక్ట్. సో మనం ఫస్ట్ లైన్ లో డిక్లేర్ చేసినాం, తర్వాత లైన్ లో డిఫైన్ చేసినాం. కరెక్ట్. ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ ఇన్ దిస్ మేనర్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం సింటాక్స్ అర్థం చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు రైట్ ద టైప్, దెన్ వి ఆర్ గోయింగ్ టు రైట్ ద రెఫరెన్స్. అంతే కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓబీజే అనేది ఏంటిది, ఇప్పుడు న్యూ కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఓకే, ఇక్కడ మనము సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. మనము న్యూ కార్ అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అది ఎక్కడ క్రియేట్ అయిందో మనకు తెలియదు, కానీ క్రియేట్ అయింది. సో ఇది ఒక మెమరీలో క్రియేట్ అయింది. కానీ అది మనం యాక్సెస్ చేయాలంటే ఎవరో ఒకరు దాన్ని పాయింట్ చేస్తూ ఉండాలి. కరెక్ట్. ఓకే. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఆ పాయింట్ చేసేది ఎవరు, ఓబీజే. ఓకే. ఎందుకు చెప్పండి, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓబీజేకి అసైన్ చేస్తున్నాం. ఈక్వల్ టు అంటే అసైన్నే కదా. సో ఓబీజే అనేది యాక్చువల్ ఆబ్జెక్ట్ కాదు, ఓబీజే అనేది మనకు రెఫరెన్స్. ఇట్ ఈస్ రెఫరెన్సింగ్ టు ది యాక్చువల్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసినాం అనుకోండి, అదొక నాకు అడ్రస్ ఇస్తుంది, కి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని. ఒక రెడ్ అంటే ఒక అడ్రస్ ఇస్తుంది అంతే. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ నౌ మనం ఇక్కడ x=1 అన్నప్పుడు కూడా రైట్ సైడ్ లో ఏదైతే ఉందో అది మనకు లెఫ్ట్ సైడ్ దానికి అసైన్ అవుతుంది. సిమిలర్లీ న్యూ కార్ అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అది మనకు కార్ ఓబీజేకి అసైన్ అవుతుంది. సో మన సింటాక్స్ ఎట్లుంటది మీరే నాకు చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ వీఆర్ రైటింగ్ సింటాక్స్. సో ఫస్ట్ మనం టైప్ రాసాం కదా, దెన్ మనం రెఫరెన్స్ రాసాం కదా, రెఫరెన్స్. తర్వాత ఇక్కడ న్యూ కీవర్డ్ పక్కా ఉంటది ఎప్పుడు. ఓకే. ఆ తర్వాత మనం ఏం రాస్తాము, టైప్ అగైన్ టైప్. ఎస్, టైప్. ఓకే. ఇక్కడ మనం టైప్ తో పాటు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం, కానీ మనకి నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ప్రస్తుతానికి 0 ఉన్నాయి. ఓకే. కాబట్టి ఇక్కడ ఐ విల్ రైట్ దట్ వీ హ్యావ్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ 0 ఉన్నాయి కాబట్టి ఇట్లుంది, ఫైన్.
సో ఇప్పుడు మనం మళ్ళీ ఫ్లిప్కార్ట్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనం కార్ కొని 1 minute సార్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, 28th లైన్ ఓకే. ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే మనం కార్ కొనేసాము. ఓకే. అంటే ఇప్పుడు మనము ఏం చేయొచ్చు, కార్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని వాడుకోవచ్చు, కార్లో ఉన్న ఎస్. ఫీల్డ్స్ అన్ని వాడుకోవచ్చు. ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కార్ని డ్రైవ్ చేద్దాం. సో కార్ని డ్రైవ్ ఓకే. చేయాలంటే ముందు ఏం చేయాలి, ఆ కార్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు కార్ వచ్చింది. ఓకే. ఇప్పుడు కార్ ఉంది, మీ ఇంటి ముందర ఉంది. బట్ ఇప్పుడు మీరు ఓకే. డ్రైవ్ చేయాలంటే దాన్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఆ కార్ దగ్గరికి పోవాలి. ఆ ఓకే. కార్ దగ్గరికి పోవాల అంటే మనం ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం. తర్వాత దాంట్లో ఓకే. ఏం చేయాలి, డాట్ డ్రైవ్. ఓకే. ఓకే. సో మనం ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్స్ ఆర్ ఫంక్షనాలిటీస్ అవన్నీ వాడుకుంటున్నాం. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ వి విల్ కంపైల్. సో కంపైల్ చేసినప్పుడు ఎన్కాప్సులేషన్, కారు, ల్యాప్టాప్ అన్నిటికీ మనకి క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది, బైట్ కోడ్ ఓకే. జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మనం దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. వన్స్ అగైన్ ఆస్క్ సార్. ఓకే. నా వాయిస్ క్లియరా? చెప్పండి. ఫస్ట్ మనం కంపైల్ చేసినప్పుడు అన్నిటికీ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు మనం ఏ క్లాస్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. మనకి ఏ క్లాస్ కి అవుట్పుట్ కావాలనుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. నో రాంగ్. మనకి ఈ అవుట్పుట్ కావాలంటే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేము, ఎందుకంటే నో వన్ ఈస్ కాలింగ్ ఎనీథింగ్. వి షుడ్ ఎగ్జిక్యూట్ ఎన్కాప్సులేషన్. ఎందుకు? ఎందుకంటే JVM is calling this method. ఓకేనా? ఇది నేను సెకండ్ టైం అడిగాను. సో థర్డ్ టైం కూడా మీరు తప్పు చెప్పినా నో ఇష్యూస్. మనకేందంటే మీ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఓకేనా? సో మనం ఎన్కాప్సులేషన్ అనే డాట్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎందుకంటే బై డిఫాల్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ JVM మన దగ్గరకు వస్తుంది. అది మనకు చూస్తుంది, అది దీంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లేదు కాబట్టి ఐ కెనాట్ రన్ ఇట్. ఓకే. సో లెట్స్ కంపైల్ ఇట్ ఫస్ట్. సో ఇక్కడ మనం డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని డిలీట్ చేశాను నేను టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఓకే. ఫస్ట్ లెట్స్ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు జావాc ఎన్కాప్సులేషన్ డాట్ జావా. ఓకే. 3 క్లాసులు వచ్చినాయి. కార్ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది, ఎన్కాప్సులేషన్. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకసారి ట్రై చేద్దాం. కార్ని ఎగ్జిక్యూట్ చేస్తే అసలు ఏమొస్తుంది అని ట్రై చేద్దాం. ఓకే. సో జావా ఇప్పుడు మనం ఏమి సి స్పేస్ కార్ డాట్ జావా. సి ఎందుకు వచ్చింది? ఎగ్జిక్యూషన్. ఓకే. జావా స్పేస్ కార్. నేను అదే చెప్పినా కదా. ఇప్పుడు జావా సి అంటే మీరు ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ మనకు అక్కడ ల్యాప్టాప్ కార్ డాట్ క్లాస్ అన్నట్లు ఏం ఫైల్ లేవు అక్కడ. ఓకే. సో ఇప్పుడు జావా మనం కార్ ఇవ్వాలి కదా. కార్ అనేది ఏంది మనకి ఇక్కడ క్లాస్ నేమ్. చేద్దాం. ఇప్పుడు చదవండి ఇది. మీకు ఫాంట్ main method not found in class car. Please define the main method as public static void main string args. ఓకే. సో ఇక్కడ బేసిక్ గా JVM కి అసలు ఏం ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం అవ్వట్లేదు అక్కడ. ఓకే. మెయిన్ మెథడ్ లేదు కార్ క్లాస్ లో, సో ఆ కార్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కరెక్ట్. ఓకే. సో వాట్ ఐ కెన్ డు ఇస్ ఇది మొత్తం నేను ఒకసారి కాపీ చేసుకుంటాను. ఓకే. మన రెఫరెన్స్ కోసం ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఓకే. If this is executed which does not have main method, అప్పుడు మనకి ఏమవుతుంది? Sir, 1 minute, I'll note it. ఓకే. మీరు నోట్ చేసుకున్నాక నాకు ఒకసారి చెప్పండి. ఓకే సార్. సారీ సార్. దేనికి మెల్లగా రాసుకోండి, దానికి ఏం లేదు. మీకోసమే నేను క్లాస్ చెప్పేది, మీరు మెల్లగా నోట్ చేసుకోండి.
Okay, sir. Thank you for understanding and supporting. No problem. Okay, sir. Completely. సో ఇప్పుడు నేను ఏదో కమెంట్ రాసిన, సో ఇప్పుడు నేను మళ్ళీ కంపైల్ చేయాలా చెప్పండి? ఏం సార్? ఇప్పుడు నేను ఏదో ఒక కమెంట్ రాసిన కదా ఫైల్లో, అంటే ఐ యాడ్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్, బట్ నేను ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేయాలా encapsulation.java అని? నో సార్. ఎందుకు? Because that is a comment, not a mandate. It is optional. కరెక్ట్, మన లాజిక్ అట్లనే ఉంది కదా, నో ఇష్యూస్. సో వాట్ వీ కెన్ డూ, ఇప్పుడు మనకు అర్థమైంది ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు కాబట్టి కాన్సెప్ట్ గా వాట్ వి అండర్స్టూడ్ ఇస్ కరెక్ట్. అక్కడ JVM తెలవట్లేదు అసలు ఏం చేయాలి. సో లెట్స్ ఎగ్జిక్యూట్ జావా ఎన్క్యాప్సులేషన్. మనం సగం రాసి ట్యాబ్ నొక్కాం అనుకోండి, ఇట్ విల్ డిటెక్ట్. సో ఈ డాట్ క్లాస్ అనేది ఐ షుడ్ నాట్. ఓకే, సో జావా. ఓకే, ఎగ్జిక్యూటింగ్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు నాకు ఫట్ మని చెప్పాలి, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కార్ కి ఆబ్జెక్ట్ దిస్ స్టేట్మెంట్ విల్ ప్రింట్. ఓకే, పర్సన్ ఈస్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. అట్లా చెప్పకూడదు, నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే JVM ఏం చేస్తుంది, ఇట్ విల్ సెర్చ్ ఫర్ మెయిన్ మెథడ్. ఉందా ఇక్కడ? ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ దాని లోపలికి వెళ్తుంది. దాని లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ నెంబర్ 26. లైన్ నెంబర్ దిస్ ఇస్ క్లాస్ ఎన్క్యాప్సులేషన్. కరెక్ట్, అది ప్రింట్ అయింది కాబట్టి నెక్స్ట్ లైన్ కమెంట్. సో ఇట్ విల్ లీవ్. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇట్ హ్యాస్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ వాట్, ఇట్ విల్ సెర్చ్ కి కార్ అనేది క్లాస్ ఉందా అసలు. ఓకే, ఉంది ఇన్ ద సెన్స్ డాట్ క్లాస్ ఫైల్ ఉందా లేదా అని సెర్చ్ చేస్తుంది ఇది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇంటెక్స్ అన్నప్పుడు దానికి తెలుసు ఇంట్ ఏంటిది, బట్ కార్ ఆబ్జెక్ట్ దానికి కార్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ ఇట్ విల్ సి కార్ డాట్ క్లాస్, కార్ కి డాట్ క్లాస్ ఉందా లేదా అని. ఉందా, వెరీ గుడ్. సో ఆ టైప్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అది సెర్చ్ చేస్తుంది చెప్పండి కార్ కోసము? బికాజ్ అసలు అది క్లాసే లేనప్పుడు, డాట్ క్లాస్ లేనప్పుడు హౌ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. కరెక్ట్. సో దానికి ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, రియల్. అది రియల్ అన్నప్పుడు ఒక మెమరీ, దానికి ఒక స్టాక్, హీప్ అవన్నీ ఇవ్వాలి కదా. సో అసలు ఎంత ఇవ్వాలి, ఏమేం ఫీల్డ్ ఇవ్వాలి, అదంతా దానికి ఏం తెలియదు కాబట్టి అది కార్ అనేది ఎక్కడ ఉందని ఎత్తుకుతుంది. ఓకే, సో అక్కడ కార్ డాట్ క్లాస్ ఉంది కాబట్టి we are not getting any error, కాబట్టి ఇట్ ఇస్ సక్సెస్ఫుల్లీ గెటింగ్ క్రియేటెడ్. ఓకే, మళ్ళీ ఇది ఎక్కడ ఎత్తుకుతుంది చెప్పండి? మన సిస్టమ్ లో 1,00,000 ఫైల్స్ ఉన్నాయి కదా, అది కార్ డాట్ క్లాస్ ఎక్కడ ఎత్తుకుతుంది? ఇట్ విల్ సెర్చ్ ఇన్ ఇట్స్ క్లాస్ పాత్. సో మనము జావా ఇన్స్టాలేషన్ సెటప్ అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చూసాం కదా, అక్కడ మనం ఒకటి పాత్ అనే వేరియబుల్ చూసాం కదా. అదేంటిది? పాత్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ వేరియబుల్. ఇప్పుడు క్లాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అది. ఓకే, లెట్ మీ రైట్ దిస్ సో దట్ మనకి కంపారిజన్ లో ఈజీ ఉంటది. పాత్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సిమిలర్లీ క్లాస్ పాత్ అనేది మనకి జావా సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఓకే, జావా సిస్టమ్ JVM కి వేరియబుల్స్. ఓకే, మనకి ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఓకే సార్, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం పాత్ ని ఎలా సెట్ చేయాలంటే తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక్క నిమిషం. సో ఇట్లాంటివి ఇంకా వందల వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు ఏం అవసరం ఉంటుంది దాన్ని బట్టి వీ కెన్ సీ. ఓకేనా? ఓకే, ఎందుకంటే ఇది మన లాజిక్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ దట్ మన కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, క్లాస్ పాత్ అంటే ఏంటిది. సో నెక్స్ట్ టైం మనకి ఎర్రర్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ వేరియబుల్ లో వాల్యూ లేదనుకుంటా అని. ఇప్పుడు మనకి సపోజ్ ఎర్రర్ వచ్చింది, కార్ ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్. అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఈ JVM ఏదైతే ఉందో దానికి కార్ డాట్ క్లాస్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు.
యెస్. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, అసలు జేవిఎం ఫైల్ ని ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తుంది, ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తుంది, క్లాస్ పాత్ లో మనం ఏ డైరెక్టరీ ఇచ్చామో ఆ డైరెక్టరీ సెర్చ్ చేస్తుంది. ఓకే. కానీ దానికి దొరకలేదు అంటే ఏంటిది, క్లాస్ పాత్ లో వాల్యూ సరిగ్గా లేదు, అంతే కదా. యెస్. సో ఇది మనం ఏమైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఉందా, లేదు, మనం జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం. ఓకే, సో ఓకే, బ్యాక్ టు అవర్ అండర్స్టాండింగ్. 30th లైన్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ బికాస్ దానికి కార్ డాట్ క్లాస్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది. అంటే ఓకే. బై ది ఎండ్ ఆఫ్ లైన్ నెంబర్ 13 మనకు ఒక మంచిగా కార్ వచ్చేసింది, హూజ్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ సారీ ఓబీజే. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఓబీజే డాట్ డ్రైవ్ అన్నప్పుడు ఆ డ్రైవ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవన్నీ అంటే ఇన్ ద సెన్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇది క్లియర్ కదా. ఓకే సార్, ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ ఈక్వల్ టు 1 అని ఎందుకు పెట్టుకున్నాం సార్? అది జస్ట్ మీకు చెప్పనీకే దట్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ విచ్ కెన్ మోడిఫై ద వేరియబుల్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్స్ లాజిక్. ఓకే, ఓకే. జస్ట్ మన అండర్స్టాండింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అది పెద్ద లాజిక్ ఏం కాదు. ఓకే, రైట్, లెట్స్ నౌ హిట్ దిస్. నేను ఎంటర్ కొట్టినా ఏమైంది, ఒక్క నిమిషం. ఓకే సార్. ఎంటర్ కొట్టిన. సో ఫస్ట్ దిస్ ఇస్ ఫస్ట్ ఎన్కాప్సులేషన్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత కార్ రైట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, పర్సన్ ఈజ్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ మనం బేసిక్ గా జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసినాం, ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇంకో పని చేద్దాం, ఇప్పుడు ల్యాప్టాప్ కూడా ఆర్డర్ ఇద్దాం. ఓకే. ఓకే, ఇది పబ్లిక్ వాయిడ్ ప్రింట్ కాదు. లెట్స్ సే దిస్ ఇస్ ల్యాప్టాప్ లాజిక్ 1. ఓకే. లెట్స్ సే స్టార్ట్ ల్యాప్టాప్. ఓకే, అండ్ నాట్ స్టార్ట్ ల్యాప్టాప్. ఇక్కడ మనం మరి మార్చుదాం. ఇక్కడ ల్యాప్టాప్ ఈజ్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు మనం ఇది అసలు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఉండాలి కదా ల్యాప్టాప్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ల్యాప్టాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి ఎలా క్రియేట్ చేయాలి. ల్యాప్టాప్ స్పేస్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ల్యాప్టాప్. అంతేనా? ఎస్. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ obj డాట్. ఓకే, డాట్ కిందకి రండి సార్. కిందనే వచ్చిన ఐ మీన్ మెథడ్ నేమ్ ల్యాప్టాప్ స్టార్ట్ ల్యాప్టాప్ స్టార్ట్ obj డాట్ స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మంచి మిస్టేక్ చేశారు కాబట్టి కాన్సెప్ట్ చెప్తాను ఇంకోటి. ఇప్పుడు న్యూ ల్యాప్టాప్ అంటే ఏమైంది, ఒక ల్యాప్టాప్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అది ఎక్కడ క్రియేట్ అయిందో మనకి ఎట్లా తెలుస్తుంది, ఓబీజే నుంచి. క్లాస్. ఎందుకంటే దిస్ ఇస్ అ రెఫరెన్స్ వేరియబుల్, సో ఇది దాన్ని రెఫర్ చేస్తుంది. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, ఏమనుకోకండి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అయినాయి ఏ పాత్ లో తెలుస్తుంది, పాత క్లాస్ పాత్ లోనే సార్, పాత్ లోన ఆబ్జెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయిందంటే అది ఎప్పుడు హీప్ లోనే ఉంటది. ఓకే. ఓకే, ఆ డిఫరెన్సియేషన్ ఐ విల్ షో యూ, బట్ ఫర్ నౌ అది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే హీప్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పాత్ క్లాస్ పాత్ అంటే ఏంటిది, ఎక్కడ వెతకాలి డాట్ ఆ ఫైల్ కోసం, నాట్ విత్ వేర్ ఆబ్జెక్ట్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు ఓబీజీ అనే దానికి ఇప్పుడు దీని వాల్యూ ఏంటిది చెప్పండి. ఏంటి సార్ ఓబీజీ వాల్యూనా? నౌ ఇట్ ఈస్ బేసికలీ రెఫరెన్సింగ్ ఎక్కడ ల్యాప్టాప్ ఆబ్జెక్ట్ ఉంది. ముందు ఇది ఏం చేస్తున్నది, న్యూ కార్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అది రెఫర్ చేస్తున్నది. అవును. అంటే ఇప్పుడు దీని రెఫరెన్స్ పాయింట్ చేంజ్ అయింది కదా. ముందు ఇది ఆ కార్ ఎక్కడ ఉంది దాన్ని చూస్తున్నది, ఇప్పుడు ల్యాప్టాప్ ఎక్కడ ఉందో అది చూస్తుంది. కానీ ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ సీయింగ్ ల్యాప్టాప్, ఇక్కడ ల్యాప్టాప్ ఉంది అంటే ఇప్పుడు మన కార్ పోయినట్లే కదా. ఇప్పుడు కార్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఇప్పుడు మనం డ్రైవ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఎలా డ్రైవ్ చేస్తాం, ఇది ఎగ్జిక్యూట్ అయినాక, ఎందుకంటే కార్ పోయింది కదా. అవును. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోలేము. ఓకే, కాబట్టి ఎలా తెచ్చుకుంటారు చెప్పండి. అంటే వన్స్ ఒకసారి ఎగ్జిక్యూషన్
అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వేరే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే మళ్ళీ ఓల్డ్ది ఇక్కడ ఓల్డ్ది పోదు. ఇక్కడ ఏంటంటే మనము ఆ కార్ ని ఎలా చూస్తున్నాము, ఓబీజే నుంచి చూస్తున్నాము. బట్ ఇప్పుడు ఓబీజే ల్యాప్టాప్ ని చూస్తుంది కాబట్టి మళ్ళీ కార్ ని ఎలా చూడలేము. ఎందుకంటే మనకు అది ఎక్కడో క్రియేట్ ఉంది మనకు తెలియదు. ఓన్లీ ఓబీజేకి తెలుసు. కానీ మనం ఇప్పుడు ఓబీజేని అది వదిలేసే బాబు ఇప్పుడు ల్యాప్టాప్ ని చూడని చెప్పినాం. అంటే ఇప్పుడు కార్ ఎక్కడ ఉంది నెక్స్ట్ దానికి చెప్పినాం అనుకో దానికి కూడా తెలియదు. ఇక్కడ దానికి తెలిసిందంటే ఇక్కడే మనం క్రియేట్ చేసి అసైన్ చేసినాం కాబట్టి ల్యాప్టాప్ ఎక్కడ ఉందో తెలిసింది. ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ నేను డ్రైవ్ చేయాలనుకోండి, అసలు దానికి కారే ఎక్కడ ఉందో తెలియదు, అప్పుడు అది డ్రైవ్ చేయలే కదా. కాబట్టి ఇక్కడ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సే ఆబ్జెక్ట్ అనే ల్యాప్టాప్. ఓకే నేను వేరేది రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసిన. అంటే ఇప్పుడు నేను స్టార్ట్ ల్యాప్టాప్ దేనితో చేయాలి, ఈ రెఫరెన్స్ కరెక్ట్. నేను ల్యాప్టాప్ స్టార్ట్ చేసి మళ్ళీ వదిలేసి మళ్ళీ డ్రైవింగ్ వెళ్ళిపోవాలి. అంటే నేను ఏం చేస్తాను, నా కార్ ఎవరు చూస్తున్నారు, నా కార్ ని ఓబీజే చూస్తుంది. కాబట్టి అన్నీ వాడుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకుంటా. క్లియరా ఇది? ఓకే. ఇక్కడ మీరు మెయిన్ గా చూడాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే రైట్. సో లెట్స్ మినిమైజ్ దిస్. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటి కంపైల్ చేయాలి. నేను డిలీట్ చేయకపోయినా ఏం కాదు, ఇది జస్ట్ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దని చేస్తున్నా అంతే. ఓకే. ఇప్పుడు మనం డిలీట్ చేయలేదు అనుకో ఓవర్ రైడ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన, ఒక్క నిమిషం నా సిస్టమ్. నేను ఎంటర్ కొట్టిన, ఇప్పుడు మనకి జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎన్క్యాప్సులేషన్, ఎందుకంటే దాంట్లో పబ్లిక్ క్లాస్ మెయిన్ మెథడ్. కరెక్ట్. ఇప్పుడు చూడండి, person is starting to drive using steering, laptop is started successfully. Next again person is starting to drive using steering. ఎందుకంటే నాకు తెలుసు ఆ కార్ ఎక్కడ ఉంది అనేది. కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాము, మనం పబ్లిక్ గురించి అర్థం చేసుకున్నాం, మనము ఆబ్జెక్ట్స్ గురించి అర్థం చేసుకున్నాం. ఇది బేసిక్ ఆబ్జెక్ట్స్. దీని గురించి ఏమైనా డౌట్సా మీకు? లేదు సార్. ఓకే సార్ 1 minute సార్, 1 minute. ఓకే. హలో. హలో. Okay. Now let's go to top. And ఇక్కడ మనము క్లాస్, ఫీల్డ్స్, మెథడ్స్ మనకి నో డౌట్ క్లియర్, ఎగ్జాక్ట్ క్లియర్ కదా. ఇప్పుడు మన సింటాక్స్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. మనము సరే, ఇప్పుడు ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఫర్ నౌ, ఇప్పుడు కోసం, జస్ట్ ఇప్పుడు కోసం. కాన్స్ట్రక్టర్ ఈజ్ అ బిగ్ కాన్సెప్ట్. సో ఫర్ నౌ ఇది మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ మీకు క్రియేటర్ అనుకోండి. కన్స్ట్రక్టర్ అంటే క్రియేటరే కదా. కన్స్ట్రక్టర్ అంటే క్రియేట్ చేయడమే. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం మీకు చూసాము. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అర్థం చేసుకుందాం. సో ఓకే, సో ఇప్పుడు బేసిక్ గా వెన్ వీఆర్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే. సో ఇప్పుడు మనము క్లాస్ కార్ ఇది మనం ఆర్డర్ చేసినాం. ఓకే. సో మనం ఆర్డర్ చేసేవాడే మనకి కార్ వచ్చేస్తుందా? నో. మధ్యలో సమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమైనా ఉండొచ్చు, కంపెనీ వాళ్ళు చూసుకోవాలా, లేకపోతే ఫ్లిప్కార్ట్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలా, లేకపోతే మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. అంటే సో ఇక్కడ నేను ఇంకోటి ఏమనుకోవచ్చు, కన్స్ట్రక్టర్ అంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ప్రాసెస్ అనుకోవచ్చు కదా. ఓకే. సో నేను ఇక్కడ ఒకటి రాస్తాను, పబ్లిక్ void కార్ కాదు, లెట్స్ సే ABCD. ఓకే. ఇక్కడ నేను రాస్తాను system.out.println car is manufactured and delivered successfully. ఓకే, ఇది నేను రాస్తున్నా. ఇది as per our understanding, what is this? This is just a simple method.
ఓకే. సో లెట్స్ రిమూవ్ దిస్. దిస్ షుడ్ బి ఇట్ ఇస్ సింపుల్ మెథడ్. అంటే మనం ఫస్ట్ అన్ని మన ఇట్లా ఫీల్డ్స్ రాసుకోవాలి, తర్వాత మెథడ్స్ రాసుకోవాలి మనం. ఓకే. ఓకే, కాబట్టి నేను కింద పెట్టిన దీన్ని. ఓకే, దిస్ ఇస్ సింపుల్ మెథడ్. ఇప్పుడు మనము ఒక్కొక్క రూల్ అండర్స్టాండ్ చేద్దాం కన్స్ట్రక్టర్ గురించి, దాన్ని బట్టి చేంజెస్ చేసుకుంటా పోదాం. ఓకే, ఓకే. సో one second. Yeah, first let's see what is the definition of a constructor. Constructor is nothing but a initialization of an object. Simple. Okay, now in order to ఇనిషియలైజేషన్ నేను డెఫినేషన్ మీకు నోట్స్ లో ఉంది, పంపిస్తాను. ఇక్కడ మీరు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మీరు డెఫినేషన్ మీకు ఏమైనా ఉంటే నేను చెప్తాను, బట్ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఫైన్. తెలుగులో ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చదువుదాం, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, కన్స్ట్రక్టర్ ఇస్ సింప్లీ ఇనిషియలైజర్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఇన్వోక్ అంటే స్టార్ట్ కన్స్ట్రక్టర్ వి రిక్వైర్ న్యూ కీవర్డ్. ఓకే, ఇదంతా ఫైన్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక కార్ ఉంది, దానికి ఒక మెథడ్ ఉంది ఏబిసిడి, బట్ దిస్ ఇస్ అ మెథడ్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దీన్ని ఎవరో ఒకరు కాల్ చేయాలి, ఏబిసిడిని ఎవరో. కానీ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, నేను ఇప్పుడు కార్ ఆబ్జెక్ట్ నాకు కావాలి అని చెప్తున్నా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో నాకు కార్ కావాలని చెప్తున్నా, బట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దెమ్ కి మ్యానుఫ్యాక్చర్ చేయి బాబు, ఆ తర్వాత నా ఇంటికి డెలివరీ, అవన్నీ నేను చెప్పట్లేదు. అవన్నీ బై డిఫాల్ట్ ఎవరికైనా అది చేయాల్సిందే, కరెక్ట్? కాబట్టి అదేంటిది ఇనిషియలైజర్ మెథడ్స్ అంటే దట్ ఈస్ ఆప్షనల్ కాదు, అది నేను కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అట్లా కాదు. అది నేను నాకు కార్ కావాలి, కొత్త కార్ ఆర్డర్ చేసిన అంటే అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోవాలి. అంటే లాజిక్, ద థింగ్స్ దట్ హ్యాస్ టు బి డన్ సో దట్ ఐ కెన్ గెట్ ద కార్ ఆర్ ఐ కెన్ గెట్ ది ఆబ్జెక్ట్, అవన్నీ విల్ బి పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. అంటే కన్స్ట్రక్టర్ అంటే ఇప్పుడు జావా కాంటెక్స్ట్ ఏంది, ఆ కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మధ్యలో లాజిక్స్ జరగాలి. అది మనకి కాకముందు మనకి మన రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంది కదా ఓబీజే, దానికి మన కార్ అసైన్ అవ్వకముందు కొంచెం లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి, విచ్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రూల్ ఏంటంటే, class name should be same as that of a method name. First. ఓకే, సో దీనికి మీరు ఇక్కడ మీరు ఒకటి ఏం అవాయిడ్ చేయాలంటే, మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ అంటే ఫస్ట్ స్మాల్ లెటర్, ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ డిఫరెంట్ ఉంది, దీని డిఫరెంట్ ఉంది కదా అని మీరు అడగొచ్చు. బట్ మీరు మనం అర్థం చేసుకున్న నేమింగ్ కన్వెన్షన్ ఇస్ ఫర్ మెథడ్స్ అండ్ ఫంక్షన్. So this is not a method and function. This is what? This is a constructor. Okay? Fine. So ఇప్పుడు మనకి ఏంటిది, మనం ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ అండ్ కార్ పెట్టినాం, బట్ దీంట్లో ఇంకోటి ఏంటి, ఇది వాయిడ్ అంటే ఏంటిది, రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు. మీరు ఇవన్నీ నోట్స్ ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ టు పుట్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నోట్స్ లో నోట్స్ అంటున్నా, ఇది దీనికి రిటర్న్ టైప్ ఉండదు. ఇంకోటి ఇదేంటి, యాక్సెస్ స్పెసిఫైయర్ కదా. ఇఫ్ ఐ పుట్ దట్స్ ఫైన్, బట్ అదర్వైజ్ విల్ హ్యావ్ అ డిఫాల్ట్ థింగ్. సో మనము యాక్సెస్ స్పెసిఫైయర్ గురించి సెపరేట్ గా నేర్చుకుంటాం. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ లో ఏంటిది, మనం జస్ట్ క్లాస్ నేమ్ ఇచ్చాము, ఇంకేమైనా ఇచ్చామా, ఏమి ఇవ్వలేదు. అంటే వెన్ ఎవర్ ఐ విల్ క్రియేట్ అ కార్ ఆబ్జెక్ట్, ఇది ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. Okay, this is what constructor is. So rules step by step I have mentioned in the notes. ఈరోజు క్లాస్ అయిపోయినాక దాన్ని మీరు ఒకసారి రెఫర్ చేస్తే, ఓ ఈ పాయింట్ నాకు తెలుసు, ఈ పాయింట్ మనం ఇంప్లిమెంట్ చేసామని మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. సో ఐ విల్ నాట్ డిలే షేరింగ్ ద నోట్స్. ఓకే, సో ఫస్ట్ బట్ కొంచెం పాయింట్స్ అక్కడ యాడ్ చేయండి సార్, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. పాయింట్స్ డెఫినిషన్స్ కొంచెం యాడ్ చేయండి సార్ అంటున్నా. నోట్స్ లోనా ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ సార్ నోట్స్ లో మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు చూసినాక ఇదిగోండి సార్ ఇది ఇక్కడ లేకుండా మీరు నాకు చెప్పకుండా ఐ హావ్ రిటర్న్ ద నోట్స్. ఓకే, సో లెట్స్ సేవ్ దిస్. ఇప్పుడు మనం ఏంది, లాజిక్ ఎక్కడ చేంజ్ చేయలేదు, దీంట్లో ఏమైనా చేంజ్ చేసిన లాజిక్ లేదు, జస్ట్ ఇక్కడ లాజిక్ చేంజ్ చేసినాం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం,
ఈ 38 లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు దానికి కావాల్సినవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోవాలి. వీఆర్ నాట్ కాలింగ్ కార్ కదా. లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్. సో నేను ఇందాక మనం ఏం అనుకున్నాము, ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది మనకు తెలుసు, కానీ ఎప్పుడు జరుగుతుంది, మనకి అసైన్ అవ్వక ముందు జరిగిపోవాలి. ఓకే. ఎందుకంటున్నాం అసైన్ అవ్వకముందే, ఎందుకంటే అసైన్ అవ్వాలంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. అక్కడ ఆబ్జెక్ట్ ఓకే. ఉండాలంటే కన్‌స్ట్రక్టర్ ఆల్రెడీ జరిగిపోవాలి. ఓకే. ఓకే. ఎందుకంటే కన్‌స్ట్రక్టర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే. సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా? ఏంటిది? నాకొక క్లారిటీ వచ్చింది. ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. ఓకే. సో మనం ఒక పని చేద్దాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? కంపైల్ జావాc encapsulation.java. ఓకే. ఇప్పుడు మనము జావా స్పేస్ ఎన్‌క్యాప్సులేషన్ అంతే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఎన్‌క్యాప్సులేషన్ లోకి వెళ్తాము. ఎస్ సార్. నెక్స్ట్ కార్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ. ఎందుకంటే కన్‌స్ట్రక్టర్ కరెక్ట్. నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్. సో ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ ఇది క్లియర్ కదా. నన్ను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా వాట్ ఈస్ కన్‌స్ట్రక్టర్? సో కన్‌స్ట్రక్టర్ ఇప్పుడు మనము మీకు డేటాబేస్ ఐడియా లేదు కదా. సరే, ఇప్పుడు నేను నేను ఇక్కడ కార్లోనే ఉంటా, టెక్నికల్ గా వెళ్ళాను ప్రస్తుతానికి. సో నేను ఒక ఆబ్జెక్ట్, నేను చెప్పిన నాకు కార్ కావాలి, సో ఐ ఆర్డర్డ్ ఇట్. బట్ బై డిఫాల్ట్ గా ఆబ్జెక్ట్ నాకు వాళ్ళు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఇక్కడ సపోజ్ జావానే నాకు ఇవ్వాలి ఆ కార్ ఆబ్జెక్ట్. అంటే డిఫాల్ట్ గా కొన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ వాట్ ఇట్ డస్ రెగ్యులర్లీ. ఇప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్ అనుకోండి, అది కొన్ని చేసుకుంటుంది, ఫైన్. బట్ స్పెసిఫిక్ గా వెన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ కార్ ఆబ్జెక్ట్, అప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దట్ విల్ బి పార్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఓకే. సో నేను ఆబ్జెక్ట్ అడిగినప్పుడు అది ఏమేమి చేసుకుంటుందో జనరల్ గా చేసుకునివ్వండి. బట్ స్పెసిఫిక్ కార్ ఆబ్జెక్ట్ అడిగినప్పుడు ఈ లాజిక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడే కార్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లైఫ్ సైకిల్ మెథడ్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక మనిషి లేకపోతే ఏమన్నా తీసుకోండి, అది ఎలా స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఎలా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఫైనల్లీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. సో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. బై నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు అర్థమవుతుంది ఒక లైఫ్ సైకిల్ లో ఏమేమి మెథడ్స్ ఏముంటాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇది క్లియర్ కదా కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మనం ఒక ప్రీమియం మెంబర్ ని తీసుకొని అండర్స్టాండ్ చేద్దాం ఇంకో లాజిక్. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఎవరు ఆర్డర్ చేసినా సేమ్ గానే రావాలి. బట్ ఇప్పుడు సపోజ్ నేను ఒక అమెజాన్ ప్రైమ్ మెంబర్ ని, అంటే ఏంటిది, నాకు కొద్దిగా వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ప్రైమ్ మెంబర్ తీసుకున్నా అనుకోండి అమెజాన్ లో, నాకు ఫాస్ట్ డెలివరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో నాకు మీరు ప్రైమ్ వాడతారా? మీకు అమెజాన్ ప్రైమ్ అంటే తెలుసా? తెలుసు కదా. ఓకే. నెట్‌ఫ్లిక్స్ అవన్నీ లాగా ఇది ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతే. సో ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సపోజ్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మీరు వాడతారా? దాంట్లో మనకు సెపరేట్ గా కాయిన్స్ వస్తాయి. దాంట్లో మనకి ఫ్లిప్‌కార్ట్ మెంబర్‌షిప్ అని ఓకే. లెట్స్ టేక్ జనరిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరికి ఒకలాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు నాకు కార్ కావాలంటే కార్ ఇస్తారు. బట్ ఇప్పుడు సపోజ్ మనకి ఫ్లిప్‌కార్ట్ లో కార్ ఆర్డర్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్ ఏంది, మీరు 1000 రూపీస్ ఎక్కువ పే చేశారనుకోండి, మీకు కొద్దిగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, కొద్దిగా తొందరగా డెలివరీ చేస్తాం. ఇట్లాంటివి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో అట్లాంటప్పుడు ఏం చేంజ్ అవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను 1000 రూపీస్ ఎక్కువ చేసిన అంటే యాజ్ పార్ట్ ఆఫ్ కార్ క్రియేషన్ దాంట్లో ఏదో చేంజెస్ జరిగింది. దెన్ కంపేర్ టు రెగ్యులర్ థింగ్. రెగ్యులర్ గా వాళ్ళు ఏంటి, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, డెలివర్ చేస్తారు. కానీ ఇక్కడ నేను కొద్దిగా అమౌంట్ ఎక్కువ పే చేసిన కాబట్టి సంథింగ్ హ్యాస్ టు బి చేంజ్ ఇన్ ద లాజిక్ సో దట్ ఐ గెట్ ఫాస్ట్ డెలివరీ. కాబట్టి దేర్ షుడ్ బి, అంటే ఇక్కడ చేంజెస్ ఎక్కడ వస్తుందంటే కన్స్ట్రక్టర్ లో చేంజెస్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్తాను, ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. సో ఈ కన్స్ట్రక్టర్ లో ఏంటిది, ఐ విల్ సే
ఐ విల్ సే ఫాస్టెస్ట్. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను ఇది చేయాలా దానికి తెలియదు. ఓకే. కాబట్టి ఓకే, నేను ఇక్కడ జస్ట్ చేస్తాను, ఇక్కడ ఇదంతా కాదు. లెట్స్ పుట్ ఇట్ యాస్ హై ప్రయారిటీ. ఓకే. ఈ బాబు ఎక్కువ పే చేశాడు, ఇతనికి హై ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఇది రన్ చేసినాను అనుకోండి, అంటే ఇప్పుడు కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది అనుకోండి, ఇది రన్ అవ్వాలా తెలియదు దానికి, కాబట్టి ఇట్లా ఎప్పుడు రాయకూడదు. సో లెట్స్ ఇక్కడ ఇంకోటి పెడదాం, ఇంట్ ఎక్స్ ఏదో ఒకటి పెట్టినాం. సో దీన్ని ఎట్లా, సి మస్ట్ బి క్యాపిటల్ ఆర్ స్మాల్? ఇది ఏంటిది, ఇది కన్స్ట్రక్టర్ కదా, కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి దట్ ఆఫ్ క్లాస్ నేమ్. ఓకే, కాబట్టి అది ఎట్లుంటే అట్లా పెట్టేయాలి. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటిది, క్యాపిటల్. ఐ థింక్ సి ఇక్కడ స్మాల్ పెట్టారేమో. కార్ ఇందాక మనం చూసాం కదా, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎస్ సార్. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే నేమ్ ఇస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ క్లాస్ నేమ్. ఇప్పుడు మనం ఇక్కడ స్మాల్ సి పెట్టాం అనుకోండి, అప్పుడు ఇక్కడ స్మాల్ సి పెట్టాలి. ఓకే, అప్పుడు కూడా రన్ అవుతుంది. కానీ మనకి జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ స్టాండర్డ్ ఏంటంటే క్లాస్ నేమ్ పెద్దగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము నేమింగ్ కన్వెన్షన్ అస్సలు ఫాలో అవ్వలేదు అనుకోండి, స్టిల్ ఇట్ విల్ రన్, ఎందుకంటే దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ లాజిక్. అదొక నేమింగ్ కన్వెన్షన్, అంటే ఒక స్టాండర్డ్. ఓకే, ఓకే రైట్. మనం సి క్యాపిటల్ ఎందుకు పెట్టినామంటే క్లాస్ పేరులో సి క్యాపిటల్ ఉంది. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ నేను 1000 రూపీస్ పే ఎక్కువ చేసినాను కాబట్టి నాకు హై ప్రయారిటీ కావాలి. ఇప్పుడు జావాకి ఎలా తెలుస్తుంది, ఈ కన్స్ట్రక్టర్ స్టార్ట్ చేయాలా, ఈ కన్స్ట్రక్టర్ స్టార్ట్ చేయాలా, అది ఎట్లా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ హౌ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను 1000 రూపీస్ పెట్టేసి ఆర్డర్ కొట్టినాను అనుకోండి, నాకు ఆబ్జెక్ట్ వేరేలాగా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. దేనికోసము, మనం 1000 రూపీస్ హై ప్రయారిటీ. ఓకే, సో ఇక్కడ ఓకే ఫస్ట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఇది కన్స్ట్రక్టర్ కదా. దీంట్లో ఏమైనా పంపిస్తున్నామా మనము, లేదు, అంటే దాన్ని మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఇది మీరు చూసాను అనుకోండి, మీరు ఈజీగా అరే ఇది నాకు తెలుసు అనొచ్చు. ఓకేనా. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బికాస్ నో పారామీటర్స్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది కూడా కన్స్ట్రక్టరే, ఇది కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, కాబట్టి దీన్ని మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, మీకు ఈజీగా అర్థమైంది కదా. పాసింగ్ పారామీటర్స్. ఇప్పుడు రేపటి నాడు నేను ఇక్కడ ఇంకా 10 పారామీటర్స్ పాస్ చేసిన, ఐ విల్ కాల్ ఇట్ as parameterized constructor only. ఓకే, సో లెట్స్ ఇప్పుడు మనం ఏంటిది హై ప్రయారిటీ మెంబర్ గా మనము దాన్ని క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇదంతా లెట్ ఇట్ బి యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు మనము ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో నాకు సింటాక్స్ చెప్పండి. టైప్ అంటే మీరు కార్ లో చెప్పండి. కార్ స్పేస్ we differ it from another, no? Object 1. ఓకే, సో అది జస్ట్ నేను మీకు కన్ఫ్యూజన్ అవుద్దని అర్థం చెప్పినాను. ఇప్పుడు మనకి నేమ్ తోటి అర్థం అయిపోవాలి అసలు అది ఏం ఆబ్జెక్ట్ అనేది. కార్ ఓకే, సో ఇక్కడ కార్ కూడా కాదు, మనకు హై ప్రయారిటీ కార్ కాబట్టి మనం ఏం రాద్దాము, లెట్స్ సే హై ప్రయారిటీ. మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే సార్. దెన్ ఇస్ ఈక్వల్ టు న్యూ కార్. అంతే, కారే అది. హై ప్రయారిటీ అయినా లో ప్రయారిటీ అయినా కారే కదా, ఎందుకంటే ఇక్కడ కార్ ఏంది టైప్ ఆఫ్ క్లాస్ ఇస్ కార్ ఉంది. ఓకే, బట్ ఇప్పుడు నేను చేస్తాను హై ప్రయారిటీ కార్ డాట్ డ్రైవ్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంది. ఏంటిది? అంటే కన్వెన్షన్ అడుగుతున్నారా సార్ లేకపోతే? ఓకే, నాకు అర్థమైంది, మీరు కరెక్ట్ అడిగారు. సో లాజిక్ వైజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, బట్ ఇప్పుడు నేను హై ప్రయారిటీ కార్ అన్నట్టు చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ నేను 1000 రూపీస్ ఎక్కువ పే చేసిన కాబట్టి
I should the order item will create using this. So I will say, yes, let's say I paid 1000 rupees. సో ఇక్కడ 1000 అని పంపిస్తాం. okay, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పారామీటర్ వెళ్ళింది, ఒక ఇంటీజర్ పారామీటర్ వెళ్ళింది. integer. సారీ మై బ్యాడ్, ఒక ఇంట్ పారామీటర్ వెళ్ళింది. Okay, ఒక ఇంట్ పారామీటర్ వెళ్ళిందంటే దీని కన్స్ట్రక్టర్ లో JVM విల్ సెర్చ్, ఓకే దీనికి మేబీ 1,00,000 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయేమో, బట్ ఐ వాంట్ ద కన్స్ట్రక్టర్ దేనికైతే ఒక ఇంట్ పారామీటర్ ఉంది. okay, ఒక ఇంట్ పారామీటర్, ఇప్పుడు ఇక్కడ 10 కన్స్ట్రక్టర్లు ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ సెర్చ్, ఓకే దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 1 ఇంట్ పారామీటర్. okay, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. okay, sir. ఓకే, నా ఇప్పుడు దీనికి రిలేషన్ మనం కొద్దిసేపట్లో చదువుదాం. బట్ ఫర్ నౌ Okay. నాకు ఏం అర్థం అవుతుందంటే, మనం దీని ఆబ్జెక్ట్ పాస్ చేసినప్పుడు మనం దానికి చెప్తున్నాము ఏ కన్స్ట్రక్టర్ వాడాలి అని. Yes, దీంతో చెప్తున్నాం ఆర్గ్యుమెంట్స్ తోటి, కరెక్ట్? yes, sir. So now when this object is getting created, it is going to call which constructor? The parameterized. High priority. Okay. So ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు మనము కంపైల్ చేద్దాం. JavaC encapsulation. ఓకే, ఏమైంది? Encapsulation are only expected if annotation posting. డాట్ జావా రాయలేదు. ఓకే ఓకే Fine. సరే, ఒకసారి ఎర్రర్ కూడా చదువుదాం. క్లాస్ నేమ్స్ ఎన్క్యాప్సులేషన్ ఆర్ ఓన్లీ యాక్సెప్టెడ్ ఇఫ్ annotation processing is explicitly requested. ఓకే, ఇది annotations కాన్సెప్ట్ మనం ఇంకా చదవలేదు, సో లెట్ ఇట్ బి. annotations Okay. చదువుదాం. ఇట్ ఈస్ నాట్ పార్ట్, బట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు బేసిక్ గా మనం కంపైల్ చేసినాం, వీఆర్ గుడ్ విత్ ద బైట్ కోడ్స్. సో లెట్స్ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు జావా ఒక పని చేస్తా, దీన్ని నేను మాక్సిమైజ్ చేయొచ్చు, ఆ ఫాంట్ చూస్తా ఒక్కసారి. ప్రాపర్టీ Okay. ఫాంట్ 20, లెట్స్ సే ఓకే 20. ఇప్పుడు కొద్ది కనిపిస్తుందా? Yes, sir. ఓకే, ఇప్పుడు జావా ఎన్క్యాప్సులేషన్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క లైన్ చదవండి. This is class encapsulation. Executed Okay. encapsulation class there. ఓకే, ఈ లాజిక్ కూడా పక్కన ఉంది అనుకోండి, ఇంకా మంచిగా చదవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదవండి. అంటే ఇప్పుడు 28th లైన్ కోసం ఇది జరిగింది అన్నట్లు చదవండి. Encapsulation class లో మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ మెయిన్ మెథడ్ కాల్ చేసినప్పుడు encapsulation, this is class encapsulation అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఫైన్. నెక్స్ట్ కార్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి కార్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయినట్లు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. రైట్, గో హెడ్. అండ్ దెన్ పర్సన్ ఈస్ స్టార్టింగ్ టు డ్రైవ్ స్టీరింగ్. అంటే ఆ డ్రైవ్ మెథడ్ కాల్ చేసినందుకు కాల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి డిఫాల్ట్ దెన్ ఇప్పుడు 33 ల్యాప్టాప్ ఇక్కడ 33 లో ఏంటిది ఆబ్జెక్ట్ ల్యాప్టాప్ చేసాం. మళ్ళీ దానికి ఏమైనా కన్స్ట్రక్టర్ రాసామా మనము? లేదు, కానీ స్టిల్ ఆబ్జెక్ట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ కదా. కానీ ఇట్ కెన్ నాట్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ అందుకనే. సో న్యూ ల్యాప్టాప్ అంటున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, కానీ నేను దానికి కన్స్ట్రక్టరే చెప్పలేదు, చెప్పలేదు. మళ్ళీ అది ఎట్లా క్రియేట్ అయింది? అది ఎట్లా క్రియేట్ అయిందంటే, మనం దానికి ఏ కన్స్ట్రక్టర్ కూడా ఇవ్వలేదు అనుకోండి, దానికి డిఫాల్ట్ గా JVM ఒక కన్స్ట్రక్టర్ ఇచ్చేస్తుంది, విచ్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ హ్యావింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే హ్యావింగ్ 0 పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. మనం కొన్ని యాక్సెస్ మాడిఫైర్లు, కొన్ని యాక్సెస్ స్పెసిఫైర్ ఇట్లాంటివి ఏమి ఇవ్వలేదు అనుకోండి, దాని డిఫాల్ట్ వాల్యూ ఏమి ఉంటుందో అది JVM కి తెలిసిపోతుంది. సిమిలర్లీ న్యూ ల్యాప్టాప్ కి నేను ఏమి ఇవ్వలేదు కన్స్ట్రక్టర్, కాబట్టి డిఫాల్ట్ గా ఇట్ మస్ట్ బి హ్యావింగ్ 0 పారామీటర్స్. ఓకే, ఇప్పుడు మీరు 33 లైన్ నెక్స్ట్ హై 38 హై ప్రియారిటీ కార్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఓకే, సో హై ప్రియారిటీ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. మీరు లైన్ గా చదవండి. ఇది అయిపోయింది. దీని తర్వాత పర్సన్ ఇస్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ హై ప్రియారిటీ. ఓకే, హై ప్రయారిటీ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే హై ప్రియారిటీకి కరెక్ట్ ఆ పారామీటరైజ్ కన్స్ట్రక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. దెన్ వి ఆర్ నాట్.
ఓకే, క్లియర్ కదా ఇప్పుడు? yes sir. ఓకే ఫైన్. సో మనకి Sir, in high priority, once show high priority. ఓకే, నేను ఈ క్లాస్ ఓపెన్ చేసినాను. ఇది కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు చెప్పండి. Person is starting to drive using steering. 2 Okay, times same. అది 36th లైన్ ఎగ్జిక్యూట్ అయింది. Okay. మనం ల్యాప్టాప్ స్టార్ట్ చేసినాక మళ్ళీ ఒకసారి డ్రైవింగ్ కాల్ చేసినాం కదా 36th లైన్ లో. ఓకే ఓకే ఓకే, 37th లైన్ అర్థమైంది. అందుకే లైన్ బై లైన్ చెప్పిన నేను. ఓకే, హై ప్రియారిటీ, ఇన్ హై ప్రియారిటీ పర్సన్ ఇస్ స్టార్టింగ్ టు డ్రైవ్ యూజింగ్ స్టీరింగ్. అది మళ్ళీ కాల్ చేస్తాను. కార్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ అది మనం చెప్పలేదు కదా, ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు. హై ప్రయారిటీ చేసిన కార్ మ్యానుఫ్యాక్చర్. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్సో వాట్, దిస్ ఇస్ ఆల్సో కన్స్ట్రక్టర్, దిస్ ఇస్ ఆల్సో కన్స్ట్రక్టర్. కానీ మనం దానికి ఏం చెప్పినాం, ఇది వాడుకో అని చెప్పినాం. అంటే ఇంకా ఇది కాల్ చేయాల్సిన అవసరం దానికి లేదు. ఎందుకంటే మనం తర్వాత ఇన్హెరిటెన్స్ లో ఇంకా మనం డీప్ గా వెళ్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏదన్నా ఒకటే కన్స్ట్రక్టర్ క్రియేట్ అవ్వాలి, ఎందుకంటే ఒకటేసారి క్రియేట్ అవుతుంది కదా. ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ నాకు క్రియేట్ అవ్వలేదు, హై ప్రయారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేయాలి కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఈ కన్స్ట్రక్టర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎట్ ఏ టైం 2 క్లాసెస్ కి కన్స్ట్రక్టర్ లో 2 కన్స్ట్రక్టర్స్ కి క్రియేట్ చేయడం అవుతుందా సార్ ఆబ్జెక్ట్? అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ ఏంది, నాకు హై ప్రయారిటీ ఇస్తున్నావు కానీ ఏం లాభం, నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయండి. సో మీరు చెప్పిన ప్రకారం దిస్ షుడ్ ఆల్సో గెట్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ 2 things I can do. I can either put this logic, copy this logic and put in this one. Correct? Okay. నేను ఇట్లా చేయొచ్చు కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. అంటే ఇప్పుడు ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చర్ డెలివర్ కూడా అవుతుంది, హై ప్రయారిటీ కూడా వస్తుంది కదా. కానీ రేపటి నాడు ఇట్లాంటివి ఇంకా 1000 వస్తాయి, ఇంకా 1000 లాజిక్ వస్తాయి. అప్పుడు నేను ప్రతి దాంట్లో కాపీ చేసుకుంటా పోవడం చేయొచ్చు, కానీ అది మంచిది పద్ధతి కాదు. సో వాట్ ఐ విల్ సే ఇస్, బాబు నువ్వు నాకు హై ప్రయారిటీ ఇస్తున్నావు, సో హై ప్రయారిటీ ఇచ్చినావు మంచిదే, బట్ నాకు ఇక్కడ నువ్వు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసి డెలివర్ కూడా చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇది కాల్ చేస్తాను కదా. ఓకే, సో ఇక్కడ బేసిక్ గా కన్స్ట్రక్టర్ ని ఇక్కడ కాల్ చేస్తారు. ఇక్కడ బేసిక్ గా నేను పారామీటర్స్ పంపించినప్పుడు JVM దీన్ని కాల్ చేస్తుంది, కానీ ఇంటర్నల్ గా నేను దీన్ని కాల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాము, ఒక ఎర్రర్ వస్తుంది, అది అర్థం చేద్దాం. మనం ఏం గుర్తు పెట్టుకోవద్దు, మనకు ఎర్రర్ వస్తుంది, దాని సబ్గా మనం నడుతాం. Java C then encapsulation .java. ఇక్కడ చూడండి, కెనాట్ ఫైండ్ సింబల్ కార్. ఎందుకు బాబు, ఇక్కడ ఉంది కదా కారు. కన్స్ట్రక్టర్ 1 కార్, కన్స్ట్రక్టర్ 2 ఆల్సో కార్. ఏ కార్ ని అది కాల్ చేయాలనేది కన్ఫ్యూజన్. దీని కన్ఫ్యూజన్ కదా, అసలు దానికి దొరకటనే లేదు. ఎందుకు చెప్పండి, ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ మెథడ్. కానీ నాకు ఏంది, ఇది మెథడా కాదు కదా, కన్స్ట్రక్టర్. సో దీన్ని మనం కార్ తోటి వాడలేము, కాబట్టి మనం కొన్ని వి హ్యావ్ కీవర్డ్స్ ఫర్ దిస్. సో నేను చెప్తాను, ఒక్క నిమిషము. ఒక్కసారి మనకు ఒక కీవర్డ్ ఉంటుంది, మనకు 2 keywords ఉంటాయి, ఒకటేమో సూపర్, ఒకటేమో దిస్. ఓకే, సో మనం అది అర్థం సూపర్ డాట్ కార్. ఐ థింక్ సూపర్ అనేది ఏంది చెప్పండి నాకు. It is a keyword. We are calling from super class, super constructor. సూపర్, అసలు సూపర్ అంటే అర్థమైంది ఇక్కడ. మనకంటే హై, మన పేరెంట్ ని చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్తాను నేను ఒక లైన్ చదువుతా ఇక్కడ, సరేనా. ఇఫ్ ఇన్స్టాన్స్ ఫీల్డ్ ఆఫ్ సమ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సూపర్ క్లాస్, అప్పుడు ఓకే. ఇక్కడ బేసిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ సూపర్ అని కొట్టినాను అనుకోండి, అప్పుడు ఇది పేరెంట్ లో ఎత్తుకుతుంది, కార్ పేరెంట్ లో ఎత్తుకుతుంది, కానీ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఆ కార్ ని ఎలా కాల్ చేయాలి, దాట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్స్ వి లెర్న్ అబౌట్ ద కీవర్డ్ కాల్డ్ సూపర్ అండ్ దిస్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ అ నోట్ ఆఫ్ దిస్. హౌ టు కాల్
default constructor from some other constructor. ఎందుకంటే ఇదే కాదు ఏదైనా సరే. ఓకే, నీడ్ టు అండర్స్టాండ్, నీడ్ టు లెర్న్ దిస్ అండ్ సూపర్ కీవర్డ్. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ క్లాస్ ఇదే మనకి ఇదే ఫైల్ ఉంటుంది, దీంట్లోనే మనం చాలా కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యాజ్ ఇట్ ఈస్. సో ఈ రోజు మనం ఒకసారి టాప్కి వెళ్ళాను అనుకో, నేను మనకి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ తెలిసిందా? ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు కింద కొన్ని కాన్సెప్ట్స్ మనకి అర్థమైంది, బట్ వీ హ్యావ్ నాట్ దానికి ఒక పేరు అన్నట్లు ఇవ్వలేదు, అది అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ బేసిక్ గా ఈ మెథడ్ ఉందా, డ్రైవ్. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ వాట్? డ్రైవ్. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్, అర్థం కావాలి సార్ మీరు ఏ క్వశ్చన్ అడిగారు. ఓకే, పబ్లిక్ కార్ క్లాస్ అంటే ఇది ఏంటిది? మెథడ్ ఆఫ్ అ క్లాస్. సో ఎనీ మెథడ్ ఆఫ్ అ క్లాస్ is known as instance method. ఓకే, ఇన్స్టాన్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము కార్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే దట్ ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ అ కార్. సో ఇన్స్టాన్స్ అర్థం చెప్తున్నా ఇక్కడ నేను. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు మైక్రోసాఫ్ట్ దగ్గర ఉంది, బట్ ఇప్పుడు దాన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నా నా కంప్యూటర్ అంటే ఇప్పుడు నా కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఇన్స్టాన్స్ ఉన్నట్టు. ఓకే, దానికి కొద్దిగా డిఫరెంట్ మీనింగ్ కూడా ఉంటుంది, బట్ ఫర్ నౌ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కార్ కి 100 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసిన అంటే దానికి నేను ఒక 100 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసినట్లు. ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం చదువుతున్నాము, ఒక ఇప్పుడు దీనికి ఇప్పుడు కార్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ తోటి నేను డ్రైవ్ ని వాడుకోవచ్చా? నో సార్. ఎందుకు వాడుకోలేను? అర్థం కాలేదంటే అది చెప్పండి. నో అనకండి. ఓకే, అర్థం కాలేదనండి. ఓకే, ఇప్పుడు నేను కార్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా అంటే ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తా. సో ఆ ఇన్స్టాన్స్ తోటి నేను డ్రైవ్ ని కాల్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. దిస్ మెథడ్ ఇస్ ఫర్ ఇన్స్టాన్స్ ఓన్లీ కదా? ఎస్ సార్. మీరు ప్రెషర్ లో చేసానకండి, మీకు అర్థం కాదంటే మళ్ళీ అడగండి, నో ఇష్యూ. అర్థమైంది సార్ ఇప్పుడు నాకు. కరెక్ట్. అంటే కార్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ తో మనం ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాం అంటే ఇన్స్టాన్స్. సో దెన్ దిస్ విల్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ టెర్మినాలజీ ఇన్స్టాన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఆబ్జెక్ట్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్ తో మనం దీన్ని కాల్ చేయొచ్చు కాబట్టి ఇది ఇన్స్టాన్స్ మెథడ్ అనుకోవచ్చు. వాయిస్ మొత్తం కట్ అయిపోయింది. వాయిస్ మొత్తం కట్ అయింది సార్ ఇందాక. ఇప్పుడు నా వాయిస్ క్లియరా? ఓకే, సో ఇప్పుడు చెప్పండి. నాకేమనిపిస్తుంది అంటే నా వాయిస్ మీ దగ్గర కొద్దిగా డిలేగా రీచ్ అవుతుంది. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, సో ఫర్ నౌ ఐ థింక్ ఇప్పుడు నేను మీకు జస్ట్ టాప్ గా చెప్తాను. ఇన్స్టాన్స్ ఫీల్డ్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ మనం ఈ రెండు కవర్ చేసినాం అంతే, ఈ రెండు. బట్ ఈ రెండు నేను మళ్ళీ ఒకసారి మీకు రేపు చెప్తాను దట్ దిస్ ఇస్ దిస్, ఎందుకంటే ఈరోజు ఐ థింక్ నా వాయిస్ మీ దగ్గర కొద్దిగా డిలేగా వస్తుంది. సో ఈ రెండు అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్, దీస్ థింగ్స్ వి విల్ కవర్ టుమారో. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను ఒకసారి రెఫర్ చేసుకోండి. ఐ విల్ షేర్ దిస్ డెఫినిషన్స్. ఓకే ఓకే, నేను ఈ ఫైల్ మీకు పంపిస్తాను. Sir, 1 minute. I'll note just topics.